అందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో ఈ చర్చా గోష్ఠికి ముఖ్యంగా మరి వక్తలుగా వస్తున్న వారు డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్ గారు, డాక్టర్ గోపవరపు పద్మప్రియ గారు. వారిద్దరికి స్వాగతం. అట్లాగే ఉమామహేశ్వరరావు గారు వచ్చినట్టుంది, వారికి స్వాగతం. మరి ఈ శీర్షిక ఉద్దేశ్యం అయితే తెలుగు భాషాభివృద్ధి కోసం మనం ఏం చేయగలం, ఎట్లా చేయగలం, ఏమైనా మనకు మార్గం దొరుకుతుందా, మనం ఏమైనా ఎవరికైనా చెప్పడానికి లేదా మనం చేయడానికి ఏ రకంగా మనం పాల్గొనగలము, ఏ రకంగా మనం తెలుగు అభివృద్ధిలో పాటుపడగలము అనేది ఉద్దేశ్యము. ఈ ఉద్దేశ్యంతో మొదలుపెట్టినటువంటి ఈ శీర్షిక రెండవది ఇది. సో ఇప్పుడు కాబట్టి ఇది ఇట్లా చర్చలు ఇప్పటి వరకు బాగానే జరిగాయి. అన్ని చర్చా గోష్ఠుల్లో కూడా ఏదో కొద్దిగా మార్గం దొరుకుతూ ఉన్నది. కాబట్టి ఇదే లైన్ లో ముందుకు పోతున్నాము. ఇప్పుడు ఆచార్య మునిరత్నం నాయుడు గారు ఈ చర్చా గోష్ఠిని ప్రారంభించి మొదలు పెడతారు. అందరికీ నమస్కారం అండి. శంకరమంచి శ్యాంప్రసాద్ గారికి, అదేవిధంగా పద్మప్రియ గారికి, ఉమామహేశ్వరరావు గారికి, దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న అసలు వ్యవస్థాపకులు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి నమస్కారం. తెలుగు బోధన మార్గదర్శక సూత్రాలు అనే అంశం మీద ఇప్పుడే సార్ చెప్పారు ఉద్దేశం ఏంటని. అంటే మనం ఏదో పోరాటాలు చేయడానికి కోసం కాదు, ఇంటలెక్చువల్స్ ను కొంచెం మనం దీని ద్వారా వారిని చైతన్యం చేయడం వరకే దీన్ని పరిమితం చేసుకోవడం జరిగింది. కాకపోతే తెలియని వారికి కూడా తెలవాలి అని యూట్యూబ్ ద్వారా ఆయన చేస్తున్నారు కాబట్టి మీకు యూట్యూబ్ ద్వారా ఇది దొరుకుతుంది, గతమే కూడా దొరుకుతాయి. కాబట్టి ముఖ్యంగా తెలుగు ఈరోజు ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు బోధన అనేది రోజు రోజుకు ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా అలానే ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఉద్యోగాలు, బయట దేశాలకు వెళ్ళడం ఇలాంటి అపోహలు ఏర్పడడం వల్ల ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం కోసమే అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగినట్టుగా ప్రభుత్వాలు కూడా ప్రజల ఉద్దేశాన్ని బట్టి మేము కూడా చేయక తప్పదు కదా అన్న ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే నేను అంతర్జాతీయ తెలుగు కేంద్రం డైరెక్టర్గా 30 ఏళ్ళు పనిచేసి బయట రాష్ట్రాలు, బయట దేశాల్లో తెలుగు బోధన గురించి, తెలుగు దీని గురించి చేశాం. కాబట్టి మనకు ఈ ఉభయ రాష్ట్రాల కన్నా బయట రాష్ట్రాలు, బయట దేశాల్లోనే ఈరోజు తెలుగు బ్రహ్మాండంగా ఉంది. బయట దేశాల్లో బాగుంది మెయిన్గా చెప్పాలంటే. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలోనూ, అందులో సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, అటు ఛత్తీస్గఢ్ కానీ రాష్ట్రాల్లో, తర్వాత గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో, అస్సాంలో కూడా మనకు తెలుగు బోధన జరుగుతున్నది. కాబట్టి అక్కడ రైల్వే స్కూళ్ళు మెయిన్లో ఉన్నప్పటికీ పక్కన ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా తెలుగు బోధన జరుగుతున్నది. ఇప్పుడు రోజు రోజుకి అక్కడ కూడా సన్నగిల్లటం, తర్వాత ఇక్కడి ప్రభుత్వం ఎప్పుడైతే తెలుగు మీడియం తీసేసేదానికి మ్యాక్సిమం పుస్తకాలు మీదనే ఇతర రాష్ట్రాల్లో తెలుగు బోధన ఆధారపడి ఉండదు. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో ఉన్న ఆయా తెలుగు పాఠశాలల యాజమాన్యాలు ఇక్కడ ప్రభుత్వం ద్వారా పుస్తకాలను ఉచితంగానో లేదో కొనుక్కొనైనా సరే తీసుకెళ్ళి అక్కడ పిల్లలకు చెప్పడం జరుగుతున్నది ఇప్పటి వరకు. కాబట్టి 1-2 తమిళనాడు మాత్రం వాళ్ళే తయారు చేసుకున్నారు, కర్ణాటక వాళ్ళే తయారు చేసుకున్నారు, మహారాష్ట్ర కూడా తయారు చేసుకున్నారు. అయితే వాళ్ళు వాచకాల వరకు అంతవరకు మాత్రమే చేశారు, కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కొన్ని చోట్ల జరిగినాయి, కొన్ని చోట్ల జరగలేదు. కాబట్టి వెస్ట్ బెంగాల్లో కూడా ఇంటర్మీడియట్ వరకు, అదేవిధంగా అండమాన్లో కూడా ఇంటర్మీడియట్ వరకు తెలుగు ఉండాలి. ఈ నేపథ్యంలో మనం ఇంకా పరివ్యాప్తికి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మీ ఇలాంటి అనుభవం ఉన్న టీచర్, బోధనా రంగంలో ఉండి మీ అనుభవాన్ని 10 మందికి పంచడానికి కోసం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఒప్పుకొని వచ్చినటువంటి శ్యాంప్రసాద్ గారికి, పద్మప్రియ గారికి నేను నమస్కారము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమామహేశ్వరరావు నాకు ఈ విషయంలో అప్పుడప్పుడు అవసరమైనప్పుడు సహాయపడుతున్నాడు.
వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈరోజు డాక్టర్ శంకరమంచి శ్యామ్ ప్రసాద్ గారు నవోదయ, ఆయన ఎక్కడ పుట్టాడనేది ఆయన ఇచ్చిన బయోడేటాలో లేదు. సార్ మీరేమైనా చెప్తారా? వరంగల్ జిల్లా సార్, పాలకుర్తి. ఓహో, పాలకుర్తి. కాబట్టి పాలకుర్తిలో 28/8/1964లో జన్మించారు. వారు ఎంఏ తెలుగు సారస్వత పరిషత్ హైదరాబాద్, పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి చేశారు. ఆ తర్వాత జవహర్ నవోదయ విద్యాలయంలో జాయిన్ అయి కరీంనగర్, ఖమ్మం, నిజాం సాగర్, బీహార్ రాష్ట్రంలో పనిచేశారు. తెలుగు టీచర్గా వివిధ రకాల వయసుల కలిగినటువంటి వారికి బోధించి మంచి వక్తగా, పాజిటివ్ థింకింగ్ కలిగిన వారుగా వారు గత 33 సంవత్సరాలుగా పనిచేసి 2024లోనే పదవీ విరమణ పొందారు. కాబట్టి వారు 10 పుస్తకాలు, 100 వ్యాసాలు, చిన్న మాట కాదు, 100 వ్యాసాల ప్రచురితం అంటే. అదే కాకుండా రీసోర్స్ పర్సన్గా నవోదయ పాఠశాలలకు వారు ఎంతో సేవ చేశారు. యూజీసీ సెమినార్లో వారు పత్ర సమర్పణ చేశారు. రివ్యూస్, సమీక్షలు, పత్రికల్లో సమీక్షలు, పుస్తకాల మీద కానీ ఇతర అంశాల మీద కానీ సమీక్షలు రాస్తారు. పద్య కవిత్వం, కథలు, పరిశోధన వ్యాసాలు వీరి ప్రవృత్తి. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. వారు 100 వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఇక వారి సాహితీ సృజనాత్మక రచనలకు సంబంధించి సాహితీ వైతాళికుడు పాల్కురికి సోమనాథుడు, సత్యవాణి శతకం, పాలకుర్తి ప్రముఖులు, సోమన పోతన, పాల్కురికి సోమన సాహిత్య వైజయంతి, మలయశ్రీ కవిత్వ పరిశీలన, ఆయన పిహెచ్డి సిద్ధాంత గ్రంథం, ఉద్యమ జీవి చుక్కారామయ్య గారి గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే వారిని గురించి ఆయన ఉద్యమ జీవిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సాహిత్య ప్రభలు, స్ఫూర్తి కథలు, ఆయన జీవిత చరిత్రను రాసుకున్నారు. ఇవి ఆయన జీవిత రేఖలు స్థూలంగా వారిని గురించి పరిచయం చేసే అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు. కాబట్టి శంకరమంచి శ్యామ్ ప్రసాద్ గారిని వారి అభిభాషణాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. సభాయై నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్లను పులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈనాడు అంతర్జాల వేదిక మాధ్యమంగా తెలుగు భాష మార్గదర్శకం అనేటువంటి అంశం మీద ప్రసంగించడానికి అవకాశం కల్పించినటువంటి ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు గారికి, నిర్వాహకులకు, నా ఆత్మీయ సోదరుడు ఉమామహేశ్వరరావుకు, ఈ సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనని జన్మభూమి అని మనందరికీ తెలుసు. రామాయణంలో కూడా అంటారు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని. జన్మనిచ్చినటువంటి తల్లి, జన్మభూమి, అదేవిధంగా మాతృభాష, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు పొరుగింటి పుల్లకూర అంటే బాగా రుచేమో అని అనిపిస్తుంది. ఈ దేశంలో మెకాలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం గురించి మనందరికీ తెలుసు. ఆంగ్లేయ ప్రభుత్వం నుంచి మన దేశం విముక్తమైన తర్వాత ఆయన వెళ్తూ ఒక మాట చెప్పాడు మెకాలే. దాన్ని అతను చెప్పినటువంటి మాటల్ని ఉన్నదున్నట్టుగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.
I repeat, I am going to give a new culture to India. Whether British rule in India exists or not, but the people of India will continue to live with our culture and language అన్నాడు. అతను ఎంత బలీయమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఈ భారతదేశంలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడో, మా రాజకీయపరమైనటువంటి విధానాలు ఈ దేశంలో కొనసాగకపోవచ్చు, కానీ మా సంస్కృతి, మా భాష యొక్క ప్రభావం మీ మీద ఉంటుందని ఎంత బలంగా నమ్మాడో చూడండి. దురదృష్టవశాత్తు తదనంతర పరిణామాలు అవన్నీ నిజం చేస్తున్నాయా అని మనకు అనిపిస్తుంది. అయితే మనకు తెలుగు అధికార భాష, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, మన తెలంగాణ కానివ్వండి, తెలుగు అధికార భాషగా ఉన్నటువంటి రాష్ట్రంలో మొన్నటి ఒక 3 మాసాల క్రితం జరిగిన సంఘటనను ప్రస్తావించి నేను ఇందులోకి వస్తాను. ఇంటర్మీడియట్లో మాకు తెలుగు వద్దు అని కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను, తల్లిదండ్రులను తీసుకుని ఆందోళన చేయటం అనేది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆచార్య మునిరత్నం నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగు భాష ఉనికి, తెలుగు భాషాభివృద్ధి, భవిష్యత్తులో దీని వికాసం కోసం తీసుకోవలసినటువంటి చర్యల్ని గురించి ఇలాంటి సదస్సు నిర్వహించడం చాలా గొప్ప విషయం. మనకేమైపోయిందంటే, భాష అనగానే దేని ద్వారానైనా మనం మార్కులు సంపాదించాలి. ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ, ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశ భాషా సంస్కృతులు అన్నీ కూడా దీని యొక్క ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి. అందులో మన భాషా సంస్కృతులు కూడా ఒకటి. వాస్తవానికి ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు. ఇంగ్లీష్ను ఒక భాషగా నేర్చుకునవచ్చు. మనందరికీ శాస్త్రవేత్తలు అందరూ చెప్తారు, మన భాషావేత్తలు అందరూ చెప్తారు, శిశువు యొక్క సహజాతాలు అనేవి మాతృభాషలోనే వికసిస్తాయి. కాబట్టి ఆ సహజాతాలు వికసించేటువంటి ఆ మాతృభాషలో విద్యాబోధన జరగకుండా మనం మిగతా వాటిని మనం ఊహించడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. ఉదాహరణకు, ఒక ప్రాథమిక తరగతి విద్యార్థి, అతని పైన ఇతర మీడియం కారణంగా విషయపరమైనటువంటి భారం ఉంటుంది, భాషాపరమైనటువంటి భారం ఉంటుంది. అంటే ఆ చిన్న మెదడు పైన ఎంత భారం పడుతుందో చూడండి. అదే గనక మన తెలుగు భాషలో గనక అధ్యయనం కొనసాగినట్టయితే అతనికి భాషాపరమైనటువంటి భారం ఉండదు, కేవలం విషయపరమైనటువంటి భారం మాత్రమే ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, మానసిక శాస్త్రవేత్తలు కానీ విద్యార్థులు సంపూర్ణంగా వికసించాలంటే, శిశువులో ఉన్నటువంటి మానసిక వికాసం జరగాలంటే అతనికి ప్రాథమికంగా అతని యొక్క మాతృభాషలోనే ఆ విద్యాభ్యాసం అనేది కొనసాగాలి అని చెప్తున్నటువంటి. అదేవిధంగా ఈనాడు మనం ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలని మనం ఏమైతే చెప్పుకుంటున్నామో, నాగరిక దేశాలని ఏమైతే చెప్పుకుంటున్నామో, ఆర్థిక వికాసం చెందిన దేశాలని ఏవైతే చెప్పుకుంటున్నామో, అవన్నీ కూడా ఇవాళ వాటి మాతృభాషలో విద్యా విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అది మనం గమనించటం లేదు. కేవలం ఇవాళ భాష అంటే ఇంగ్లీష్ అని, దేశం అంటే అమెరికా అని, కరెన్సీ అంటే కేవలం డాలర్ అని, ఆట అంటే క్రికెట్ అనేటువంటి పరిభాష మనకొక రూఢి అర్థంలో ఏర్పడిపోయింది. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, కాటుక అనేది మన కంటికి రాసుకుంటే అందంగా ఉంటుంది, కానీ ఒంటికి రాసుకుంటే చాలా వికారంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. నేటి బాలబాలికలే రేపటి దేశానికి పౌరులు. కాబట్టి ఈనాడు వాళ్ళు ఆర్జించేటువంటి విజ్ఞానమే భవిష్యత్తులో దేశానికి ఆశా జ్యోతిగా నిలబడుతుంది. కాబట్టి ప్రధానంగా ప్రాథమిక దశ నుంచి మాతృభాషలో విజ్ఞానం కొనసాగాలి అంటే మాతృభాషా బోధన మాధ్యమం ద్వారానే అది సాధ్యమవుతుంది. విజ్ఞానం కానీ, సాహిత్యం కానీ, సంస్కృతి కానీ
ఇవన్నీ కూడా భాషా బోధన ద్వారా అవి సాధ్యమవుతాయి. అందుకోసమే మాతృభాషా ఉపాధ్యాయుడు అంటే, మాతృభాషోపాధ్యాయుడు అంటే అతడు ఒక సాంస్కృతిక రాయబారి. ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతిని చేరవేస్తున్నటువంటి వ్యక్తి. ఇక రెండవది, మన అస్తిత్వానికి అది ప్రతీక. ఎప్పుడైతే ఒక జాతి తన భాషను కోల్పోతుందో దానికి అస్తిత్వం అనేది ఉండదు, దానికి సంస్కృతి అనేది ఉండదు. కాబట్టి ఒక జాతి వెలగాలి అంటే, దాని అస్తిత్వం మిగలాలంటే, దాని సంస్కృతి నిలవాలంటే అందులో కీలక పాత్ర వహించేటువంటిది సంస్కృతి. కాబట్టి ఒక జాతి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సాధించేటువంటి ప్రగతికి భాష అనేది ఒక వాహిక. అయితే ప్రాథమిక పాఠశాల నుంచి మనం కనుక తీసుకున్నట్టయితే 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. నేను విద్యారంగం నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్తను కనుక అందులో 3 అంశాలు ప్రధానంగా ఒక త్రిభుజం లాగా. ఒకటి విద్యా ప్రణాళిక, అది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇవి నిర్ణయిస్తాయి. విద్యా ప్రణాళిక, దాని తర్వాత పాఠ్య ప్రణాళిక, దాని తర్వాత విషయ ప్రణాళిక. ఈ 3 యొక్క సమాహారంతో మనకు ఇది ఏర్పడుతుంది. అయితే ఈ బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా పాఠ్య ప్రణాళికలో ఏవైతే సూచించారో వాటి సాధన లక్ష్యంగా దానికి ఒక ఉపకరణంగా ఏర్పడేదే అది వాచకం. కాబట్టి ఆ వాచకాలన్నీ కూడా మన యొక్క సంస్కృతిని, మన యొక్క విలువలను బోధించేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం గమనించినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యాంశాలు కనుక కొన్ని తీసుకున్నట్టయితే అవి విద్యార్థుల యొక్క స్థాయికి, విద్యార్థుల యొక్క అవగాహన శక్తికి, విద్యార్థుల యొక్క సామర్థ్యానికి, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పరిణామాల యొక్క పరిశీలనకు ఏ విధంగా అవి అద్దం పడుతున్నాయో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లివ్ లోకల్, థింక్ గ్లోబల్ అని. అంటే మనము మన యొక్క ప్రాథమిక విద్య యొక్క లక్ష్యం ప్రధానం ఏమిటంటే తన యొక్క సమకాలీన సమాజంతో, తమ యొక్క పరిస్థితులతోటి, తమ యొక్క వాటితో ప్రభావితం కావటం, ఆ సమాజంలో మమేకం కావటం, ఆ పరిసరాలతో మమేకం కావటం అనేది ప్రాథమిక విద్య యొక్క ప్రధాన లక్ష్యం. ఆ రకంగా కనుక మనం తీసుకున్నట్టయితే ఈనాడు మన మాతృభాష యొక్క స్థానం క్షీణిస్తూ ఉన్నది కనుక ఆ మేరకు మన బాలురు, మన బాలబాలికలు వీళ్ళంతా కూడా ఆ సమాజంతో మమేకం కాలేకపోతున్నారు. పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థి ఆంగ్ల మాధ్యమంలోకి వెళ్ళటం వలన ఇతడు తన యొక్క సమాజ పరిస్థితులతో మమేకం కాకపోగా పైగా వాటిని అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో ఈ మాతృభాష బోధన ద్వారా వయోజన విద్యా కేంద్రాలు కొన్ని నడిపారు. అక్కడ వయోజన విద్యా కేంద్రాలు నడపడం వల్ల అక్కడ ఒక పరిణామం ఏమైందంటే మొత్తం రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది. దూబగుంట రోషమ్మ అనేటువంటి ఆమెకు చదువు రాదు అంతవరకు. ఆ అక్షర పరిజ్ఞానం నేర్చుకోవటం వల్ల, తెలుగు భాష నేర్చుకోవటం వల్ల కొంత 1-2 పాఠాలు మద్యపాన వ్యతిరేకానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు, ఆ అవలక్షణాలన్నీ తెలుసుకొని ఆమె రాష్ట్రంలో ఒక ఉద్యమానికే సారథ్యం. అంటే మాతృభాష విద్యాబోధన అనేది సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి మూఢాచారాలను అనండి, లేకపోతే ఇలాంటి దురలవాట్లనండి, వీటిని పారదోలడానికి మాతృభాష ఒక 60 ఏళ్ల మనిషిని ఏ విధంగా మనకు చైతన్యం కలిగించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు భాషకు జాతిపరంగా 3000 చరిత్ర, భాషాపరంగా 2000 సంవత్సరాల చరిత్ర, సాహిత్యపరంగా 1000 సంవత్సరాలకు పైగా అమోఘమైనటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మన తెలుగు భాష బాగా వెలగాలి అంటే అది 4 దశలుగా వెలగాలి. అది ఒక శాస్త్ర భాషగా మిగలాలి, అధికార భాషగా వెలగాలి, కావ్య భాషగా రాణించాలి, వ్యవహార భాషగా కూడా రాణించాలి. శాస్త్ర భాష అంటే మన అందరికీ తెలుసు. ఇవాళ సాంకేతికంగా మనందరం కూడా అన్య దేశాలను తీసుకొని మనం వాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగు భాష
బాగా వెలగాలి అంటే 3 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి బోధనా భాషగా, పాలనా భాషగా, అధికార భాషగా, మరొకటి న్యాయ భాషగా. ఈ 4 కూడా 4 స్తంభాల వంటివి. తెలుగు భాషాభివృద్ధికి ఈ 4 కూడా 4 స్తంభాల వంటివి. బోధనా భాషగా పాఠశాల 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తప్పనిసరిగా తెలుగు ఉండవలసిందే. 2006 సంవత్సరంలో తమిళనాడులో ప్రభుత్వం చట్టమే చేసింది. ఖచ్చితంగా వాళ్ళు తమిళాన్ని చదవవలసిందే. బెంగాలీలకు, తమిళియన్స్కు, అదేవిధంగా కన్నడియన్స్కు ఉన్నటువంటి ఆ భాషాభిమానం, ఆ సంస్కృతి పట్ల ఉన్నటువంటి ఆదరం బహుశా తెలుగు వాళ్లకు కొంత తక్కువేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్యాలను సాధించాలి అంటే మన భాషా బోధన పటిష్టంగా ఉండాలి. ఆ పరంగా తగిన విధంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కూడా తోడ్పడాలి. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. సామాజిక సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజల భాషలో పరిపాలన సాగాలి. అమెరికాకి ఎంత శాతం మంది వెళ్ళగలుగుతున్నారు? ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయా? ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళారు. ఇది ఒక ప్రచారం బాగా మొదలైంది. ఇవాల్టి వరకు మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచినటువంటి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు వాళ్ళందరూ కూడా మాతృభాష మాధ్యమంగా చదువుకున్నటువంటి వాళ్ళే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి వ్యక్తి మాతృభాషలో చదువుకున్నాడు. దేశానికి ఉపరాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి మాతృభాషలో చదువుకున్నాడు. మరి అంత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ ఒక బాక్రానంగల్ తీసుకున్నా, నాగార్జున సాగర్ తీసుకున్నా, హీరాకుడ్ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఇలాంటి ఆనకట్టలు కట్టిన వాళ్ళందరూ ఏమి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు. వాళ్ళు మన మాతృభాషలోనే చదువుకున్నారు, వాళ్ళ మాతృభాషలో. మరి ఐఐటి రామయ్య గారు ఆయన మాతృభాషలోనే చదువుకున్నాడు, ఇంగ్లీష్ మీడియం కూడా లేవు అన్నాడు. మరి అటువంటి పరిస్థితులలో దేశానికి ఇంత గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళందరూ, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎన్ని రంగాలలో వాళ్ళంతా మాతృభాష. కాబట్టి వెంట్రుకలుంటే కొప్పు ఎట్లనైనా పెట్టవచ్చు. మాతృభాష అనేది వస్తే మిగతాది చాలా సరళంగా వస్తుందని భాషా శాస్త్రవేత్తలే చెప్తున్నారు, విద్యావేత్తలే చెప్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. కాబట్టి మనం ప్రధానంగా విద్యార్థుల యొక్క దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కాబట్టి వాళ్ళ పాఠ్యాంశ రచనలో, వాళ్ళ వాచక రూపకల్పనలో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉండాలి. వాళ్ళ యొక్క సమగ్ర ఇవాళ, ఎందుకంటే సాంకేతికంగా మనుషులు ఎంత అభివృద్ధి చెందారో అదేవిధంగా సామాజికంగా, నైతికంగా అంత పతనం అవుతూ ఉన్నారు. దానికి కారణం కూడా మాతృభాష అనేది మాధ్యమంగా లేకపోవటం. మాతృభాషలో విలువలు ఉన్నాయి, సంస్కృతి ఉంది, పంచతంత్రం లాంటి కథలు ఉన్నాయి, నీతి శతక పద్యాలు ఉన్నాయి. ఇవాళ మనం గమనించినట్టయితే, పరిస్థితులను చూసినట్టయితే చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. అభివృద్ధి పేరుతో మనం ఏదైతే అనుకుంటున్నామో మరొక వైపు అంతే పతనం కూడా సాగుతూ ఉంది. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని మనం ఇటువంటి పద్యాలు కనుక నేర్చుకున్నట్టయితే, తెలుసుకున్నట్టయితే చిన్నప్పుడు పిల్లవాడు ఆ తల్లిదండ్రులను ఆదరంతో చూస్తాడు. ఇవాళ అది వానికి అవకాశమే లేదు. అన్ని రైమ్స్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. కాబట్టి ఈ మానవ విలువలు, కాబట్టే మన వెనకట్లో మన చదువులో సామాజిక విలువలు, నైతిక విలువలు, మానవ విలువలు, సమాజం పట్ల బాధ్యత ఉండేటట్టుగా అవన్నీ కూడా ఉండేవి. అవి లోపించటం వల్ల ఇవాళ సమాజంలో విపరీతమైనటువంటి ధోరణులు ప్రబలుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వ వికాసం జరగాలన్నా, క్రమబద్ధమైనటువంటి ఆలోచనలు వారు పెంపొందించుకోవాలన్నా, వాళ్ళల్లో ఊహాశక్తి, లోకజ్ఞానం, తార్కిక శక్తి ఇవి కలగాలన్నా, విషయ గ్రహణ శక్తి, అదేవిధంగా వాళ్లకు తోచినటువంటి అభిప్రాయాలు చెప్పాలన్నా, వాళ్ళలో సామర్థ్యాలు పెరగాలన్నా, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో వాళ్ళకి అవగాహన పెంపొందాలన్నా, సామాజిక సాంఘిక జీవనాన్ని గడపాలన్నా, సహజీవనం గడపాలన్నా, చుట్టూ ఉన్న సమాజంతో వైజ్ఞానిక దృక్పథం పెరగాలన్నా,
జాతీయ సమైక్యతాభావం పెంపొందాలన్నా, లౌకిక విధానాన్ని అవలంబించాలన్నా, అదేవిధంగా ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి జీవకారుణ్యం అనేటువంటి దృష్టి పెరగాలన్నా, పర్యావరణ పరిరక్షణ దృష్టి ఉండాలన్నా తప్పనిసరిగా వానికి ఆ మాధ్యమంలోనే ఇవి సహజంగా అవి అలవడేటువంటి లక్షణాలు. ఒక రైతును చూడండి, అతను ఒక మేక గనక అది పిల్లను కన్నట్టయితే ఆ మేక పిల్లను తన ఒళ్ళో పెట్టుకొని తీసుకొని వస్తాడు ఎంతో ఆత్మీయంగా. ఇది ఆ మాధ్యమంలో ఉన్నటువంటి వాడికే ఆ అవగాహన ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి కలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి నైతిక విలువలు అనేవి సమాజంలో ఇవాళ పెంపొందాలంటే ఈ మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరగాలి. రెండవది, ఈ పరిణామాలన్నింటినీ గమనంలోకి తీసుకున్నటువంటి మాతృభాష ఉపాధ్యాయుడు ఒక సాంస్కృతిక రాయబారిగా మారి ఈ సంస్కృతిని భవిష్యత్తుకు అందించవలసినటువంటి అవసరం ఉంది. ఒక 2 మాసాల క్రితం హైదరాబాదులో తెలుగు భాషా వికాసానికి సంబంధించి ఒక సదస్సు జరిగింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏమిటంటే, ఇంతకాలం తెలుగు భాష పునాది పటిష్టంగా ఉన్నది అంటే కారణం ప్రధానంగా ప్రాచ్య కళాశాలలు. ఆ ఓరియంటల్ కాలేజెస్ అనేవి ఇవాళ దాదాపు నిర్వీర్యమైపోయినాయి. ఇవాళ ఆంధ్ర సారస్వత ప్రాచ్య కళాశాల కానివ్వండి, అదేవిధంగా నల్లకుంట ఓరియంటల్ కాలేజ్ కానివ్వండి, వేములవాడలో ఉన్న ఓరియంటల్ కాలేజు, ధర్మపూర్లో ఉన్నటువంటి కొన్ని వేలాది మంది పండితులు ఒకనాడు ఆ కళాశాల నుంచి వచ్చారు. ఇవాళ ఆ కళాశాలలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఆ పరిస్థితుల వల్ల మనకు పండితులు రావటం లేదు. బిఎస్సి, బీకామ్, బిఏ ఏ చదివిన వాళ్ళైనా ఎంఏ ఎంట్రన్స్ రాస్తున్నారు, అక్కడికి వస్తున్నారు. నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ ఈ ప్రాచ్య కళాశాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులలో ఆ భాషా పునాది అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. దాని యొక్క నేపథ్యం వాళ్ళకు తెలుస్తుంది. విద్యార్థులలో ఎలాంటి భావాలు చొప్పించాలనో వాళ్ళకు కలుగుతుంది, తెలుస్తుంది. కాబట్టి ఆ ఓరియంటల్ కాలేజెస్ అన్నీ కూడా మూతపడటం వల్ల, రెండవది, ఇవాళ తెలుగు పండిత శిక్షణ కళాశాలలు లేవు. తెలంగాణలో అయితే లేవు. నాకు ఆంధ్రప్రదేశ్ గురించి నాకు అంత తెలియదు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు పండిత శిక్షణ కళాశాలలన్నీ మూసేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. కాబట్టి మరి తెలుగు నేర్పేటువంటి తరం ఇప్పుడు ఎలా వస్తుంది? ఎవరైనా ఉంటే ఆ ఉపాధ్యాయులు, ఆ తల్లిదండ్రులకి ఏమైనా ఆసక్తి, కానీ వాళ్ళ తల్లిదండ్రులలో కూడా ఆ పరిస్థితి లేదు. అందువల్ల విధిగా మూతబడినటువంటి ప్రాచ్య కళాశాలలన్నింటినీ ప్రభుత్వం విధిగా తెరిపించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత అనుకోవాలి. అదేవిధంగా తెలుగు పండిత శిక్షణ కళాశాలలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటి తీర్చిదిద్దాలి. అదేవిధంగా వాళ్ళు చెప్పేటువంటి సిలబస్ను కూడా మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి మాతృభాష ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా దాన్ని అవసరం మేరకు ఉపయోగించుకొని బోధన చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 4వది ఏమిటంటే, ప్రధానంగా ఒక విద్యా వ్యవస్థలో 4 స్తంభాలు: విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, ప్రభుత్వం. ఈ 4 యొక్క సమన్వయం ఉంటేనే ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. తద్వారా సమాజం యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఈ రోజులలో తెలుగు అంటే అదేదో ఇంగ్లీష్కి వ్యతిరేకం అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు మాట. మాతృభాష కనుక సక్రమంగా వస్తే మిగతా భాషలు సహజంగా అవి వస్తాయి. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ మాతృభాషోపాధ్యాయుని మీద నేను అనుకుంటున్నాను, భవిష్యత్తులో మాతృభాషను బోధించడమే చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అవుతుంది. నిన్నటి వరకు మనం ఒక లెక్కలు చెప్పడము, ఒక భౌతిక శాస్త్రాన్ని చదవడము, రసాయనిక శాస్త్రాన్ని చదవడం ఏ విధంగా కష్టంగా మారిందో, ఇవాళ వచ్చినటువంటి ఈ సెల్ ఫోన్ సంస్కృతి కారణంగా, వీటి కారణంగా బహుశా వచ్చే రోజులలో ఇప్పటికే ఆ పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. మాతృభాషలో
ఏదైనా చెప్పాలి అంటే వానికి ఇంగ్లీష్ ద్వారా అనువాదం చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇంతకుముందు ఏదైనా ఇంగ్లీష్ పదం వస్తే దాన్ని తెలుగులో అర్థం చెప్తే సులువుగా అర్థం చేసుకునేవాడు, దీని అర్థం ఇదిరా అని. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. తెలుగు పదం యొక్క అర్థాన్ని ఇంగ్లీషులో చెప్పడం వల్ల వాడికి తెలిసేటువంటి పరిస్థితులు దాపురించినాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ప్రభుత్వాలు అధికార భాషగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితి రావడం, ఇది ఉత్తర భారతదేశంలో లేదు. నేను 14 సంవత్సరాలు బీహార్ రాష్ట్రంలో పనిచేశాను తెలుగు భాషోపాధ్యాయునిగా. అక్కడ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పిల్లలకు తెలుగు నేర్పేవాడిని. ఆ పిల్లలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా 9వ తరగతి అయిపోయిన తర్వాత ఈ తెలుగు కాపీలను వాళ్ళు ఎంతో, మన ఆడవాళ్ళు కనుక పట్టుబట్టలు దాచుకున్నంత జాగ్రత్తగా పెట్టెలలో పెట్టి దాచుకునేవాళ్ళు. కారణం ఏమిటంటే మళ్ళీ మాకు జీవితంలో తెలుగు చదివే అవకాశం లేదు. చిన్న చిన్న కథలు. తెలుగు విశ్వవిద్యాలయం వారి కృషి వల్ల ఉత్తర భారతదేశంలో కూడా నవోదయ విద్యాలయాలలో తెలుగు పాఠ్య పుస్తకాలు వచ్చాయి. అందులో మునిరత్నం నాయుడు గారు, మా మిత్రులు ఉమామహేశ్వరరావు గారు, వీళ్ళంతా కొంత కృషి చేసి ఆ పుస్తకాలు వచ్చేటట్టుగా చేశారు. ఉమామహేశ్వరరావు గారు అయితే ఢిల్లీలో కూడా ప్రభుత్వానికి పుస్తకాలు రాశారు. అవి చాలా సరళంగా ఉండటం వల్ల ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవాలి, మాతృభాష, మాధ్యమ భాష, ద్వితీయ భాష, తృతీయ భాష, వీటి యొక్క లక్ష్యాలు, వీటి యొక్క పద్ధతులు తేడాలు ఉంటాయి. మాతృభాషగా చెప్పినప్పుడు, ప్రథమ భాషగా బోధించినప్పుడు, మాధ్యమ భాషగా బోధించినప్పుడు, అదేవిధంగా ద్వితీయ తృతీయ భాషలుగా బోధించినప్పుడు ఆయా లక్ష్యాలకు అనుగుణంగా వీటిని బోధన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈనాడు తెలుగు భాషోపాధ్యాయుడు ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు సంస్కృతి క్రమక్రమంగా ఇవాళ కోలాటం పోయి దాండియా వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళ ఉపాధ్యాయుడు పాఠం చెప్పాలంటే ఒక సవాల్ను స్వీకరించినట్టుగా ఉంది. కాబట్టి మాతృభాషోపాధ్యాయులు వీటన్నిటిని గమనంలోకి తీసుకొని ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య బోధన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఉపాధ్యాయులకు సంబంధించి. ఇంకొక 5 నిమిషాలలోనే మళ్ళీ నేను ఇక విద్యార్థులలో మనం భాష పట్ల ఏ విధంగా అనురక్తిని పెంపొందించాలి అని అనుకున్నప్పుడు పిల్లలకు సహజంగా బాలగేయాలంటే చాలా వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. కాబట్టి బాలగేయాల ద్వారా చాలామంది అనుకుంటున్నారు కానీ పెద్ద బాల శిక్ష అని పేరుగే బాల శిక్ష కానీ అది ప్రౌఢ శిక్షనే. కాబట్టి ఆ బాల శిక్ష పాఠంలో ఉన్నటువంటి కొన్ని గేయాలైతే ఏవైతే ఉన్నాయో పిల్లలకు అవి చాలా అనుకూలమైనటువంటి, కాబట్టి వాటిని తప్పనిసరిగా మనం నేర్పాలి. రెండవది, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం బాల సాహిత్యానికి పురస్కారాలు ఇస్తుంది. కాబట్టి ఆ పురస్కారాలను అందించవలసినటువంటి బాధ్యతతో పాటు ఆ బాల సాహిత్యాన్ని పిల్లల చేత చదివించేటువంటి బాధ్యత కూడా ఉంది. ఒకప్పుడు కొంత అభ్యుదయవాదం వచ్చిందంటే దానికి కారణం ఏమిటంటే రష్యన్ సాహిత్యంలో వచ్చినటువంటి బాల సాహిత్యాన్ని విశాలాంధ్ర వాళ్ళు అనువాదం చేసి ప్రచురించేవాళ్ళు. ఇవాళ బాల సాహిత్యం విపరీతంగా వస్తుంది మనకు. అదేవిధంగా పంచతంత్రం కథల ద్వారా ఊహాశక్తి బాగా కలుగుతుంది, తార్కిక శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి కలుగుతుంది. కాబట్టి పంచతంత్రం కథలను పిల్లలకు తప్పనిసరిగా బోధించాలి. ఇక రెండవది, గ్రంథాలయం. పాఠశాలలో విధిగా తప్పనిసరిగా గ్రంథాలయం ఉండాలి. గ్రంథాలయానికి సంబంధించి ఒక పీరియడ్ ప్రతి తరగతి విద్యార్థులకు అది అందుబాటులో ఉండేటట్టుగా చూడాలి. అందులో పిల్లలకు అవసరమైనటువంటి రచనలు మాత్రమే పెట్టాలి. ఉపాధ్యాయునికి పరామర్శ గ్రంథాలు, విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుబంధంగా ఉన్నటువంటి పుస్తకాలను అందులో కనుక మనం సమకూర్చినట్టయితే విద్యార్థులు తద్వారా విజ్ఞానాన్ని పొందే అటువంటి అవకాశం ఉంది. ఇక మూడవది ఏంటంటే పుస్తకాలను పిల్లలకు బహుమతులుగా ఇవ్వాలి. మనం ఎంతసేపు రకరకాలైన వస్తువులు ఇస్తున్నాం కానీ పుస్తకాలను బహుమతులుగా ఇచ్చేటువంటి సంస్కృతి మనకి ఇంకా కలగటం లేదు. కాబట్టి బాల సాహిత్యానికి బాలగేయాలకు సంబంధించి, కథలకు సంబంధించి అలాంటి చిన్న చిన్న రచనలను వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా కానివ్వండి, లేదా తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు కానివ్వండి,
వాటిని మనం బహుమతులుగా అందించినట్టయితే పిల్లల్లో పఠన శక్తి బాగా కలుగుతుంది. బహుశా 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం రీడ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టింది. రీడ్ అనే కార్యక్రమం. ఎందుకంటే పుస్తకాలన్నీ బీరువాలలో బావురుమంటూ ఉన్నాయి. కాబట్టి కనీసం ఆ పుస్తకాలన్నా చూస్తారు, కనీసం కవర్ పేజ్ అయినా చూస్తారనే ఉద్దేశంగా. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే కేవలం ఈ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కాకుండా పుస్తక అధ్యయనం అనేది పిల్లల్లో పెంపొందించాలి. అదేవిధంగా బాల సభలు ఇంతవరకు కొన్ని పాఠశాలల్లో జరిగాయి, వీటిని ఇంకా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. సంచికలు, పిల్లల చిన్న చిన్న కథలు, చిన్న చిన్న మాటలు, లేదా పజిల్స్, పదకేలి, వాళ్ళ భావాలు, వాడి కథ రానివ్వండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళకున్నటువంటి పాఠ్యాంశాల ఆధారంగా వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఈ మాసరా అంటే మత్సుకు అని అర్థం. ఈ మాసరా అనేటువంటి గ్రంథాన్ని వాళ్ళు, ఇవన్నీ పిల్లల యొక్క రచనలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేముల అనేటువంటి ఉన్నత పాఠశాల నుంచి పిల్లలు ఈ పుస్తకాన్ని రూపొందించారు. అదేవిధంగా వేసవి సెలవులలో వాళ్ళు పిల్లలు ఏం చేశారంటే ఆ ఊళ్ళో మాట్లాడుకునేటువంటి మాటలు వ్యవసాయ రంగానికి సంబంధించినవి, భోజనానికి సంబంధించినవి, ఆటపాటలకు సంబంధించినవి, పండుగలకు సంబంధించినవి, వాళ్ళు ఏ పదాలైతే మాట్లాడుకుంటారో ఇంట్లో పుస్తకాలలో లేనటువంటి మాటలు వాళ్ళందరూ కూడా రూపొందించినటువంటిది ఇది పల్లె భాష. అలాగే ఇప్పుడు 10th క్లాసులో ఉపవాచకంలో రామాయణం ఉంది. ఆ రామాయణం ద్వారా వాళ్ళ జీవితంలో ఏ మార్పు వచ్చింది పిల్లలలో 10వ తరగతిలో. దీనికి కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య రవ్వ శ్రీహర్ లాంటి వాళ్ళు ఈ పాఠశాలకు వెళ్ళి ఆ పిల్లల్ని అభినందించారు, ఆ పిల్లలతో మాట్లాడించారు. ఇది విద్యార్థి రామాయణం. 10వ తరగతిలో ఉన్నటువంటి రామాయణాన్ని చదువుకుని విద్యార్థులు వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చింది అని వాళ్ళు ఈ పుస్తకాల్ని రూపొందించారు. ఈ రకంగా కొన్ని పాఠశాలలు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నట్టు కొంతమంది ఈ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కొన్ని మంచి ఫలితాలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా పాఠ్యాంశాలలో ఒకేసారి అన్ని ప్రక్రియల్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి తహతహ కంటే కూడా 1-2 ప్రక్రియల్ని ప్రవేశపెడుతూ తరగతుల వారిగా ఇంకా వచ్చినట్టయితే విద్యార్థులకు అందులో రచనాభ్యాసం బాగా కలుగుతుంది. రెండవది, పాఠ్యపుస్తక నిర్మాణంలో ఒక లోపం ఏం జరుగుతుందంటే కేవలం కీర్తిశేషులైనటువంటి వాళ్ళ పాఠాలే పెడుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం కాదు. ప్రతిభావంతులు పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ యొక్క పాఠ్య ప్రణాళికకు అనుసరించి ఏ పాఠం అయితే సరిగా ఉంటుందో ఆ పాఠం పెట్టండి. తర్వాత ఒక తరగతిలో 8వ తరగతిలో ఉంటుంది పాఠం, అదే పాఠం ఇంటర్మీడియట్లో ఉంటుంది. పుష్ప విలాపం అనేటువంటి పాఠం 7వ తరగతిలో ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది. దాశరథి కృష్ణమాచార్య రాసిన ఆచల్లని సముద్ర గర్భం 7వ తరగతిలో ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఏమిటి ఈ ఆభాసం? కాబట్టి ఈ వైవిధ్యం అనేది ఉండకుండా ఉండాలంటే ఇటు పాఠశాల పాఠ్య పుస్తకాలు రూపొందించే వాళ్ళు, ఇంటర్మీడియట్ పుస్తకాలు రూపొందించే వారి మధ్య తరగతికి మధ్య అనుబంధం అనేది ఉండాలి. అలాగే తరగతి గదిలో డిస్ప్లే బోర్డ్స్, పిల్లలు వాళ్ళు ఏదైనా రాశారు, వాళ్ళ కళాభిరుచిని, వాళ్ళ సృజనాత్మక శక్తుల్ని వెలికి తీయడం కోసం ఆ తరగతి గదిలో డిస్ప్లే బోర్డ్స్ అనేవి ఉండాలి. అదేవిధంగా పద్య పఠనం, వక్తృత్వం, వ్యాసరచన, ప్రశ్నోక్తి, క్విజ్ ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు నిర్వహించి మనం అనుకున్న ప్రకారంగా పుస్తకాలు బహుమతులు ఇవ్వాలి. అదేవిధంగా బోధనోపకరణాలు, టీచింగ్ ఎయిడ్స్ అంటారు, వాటిని చిన్న వాటిని విద్యార్థుల చేత రూపొందింపచే, అంటే పాఠ్యాంశ ప్రక్రియలో, బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములను చేయటం. అప్పుడు విద్యార్థి సహజంగా ఆసక్తి ఉంటుంది. సహజంగా పాఠ్యాంశాలన్నీ కూడా క్రీడా పద్ధతిలో కొన్ని గనక మనం చేసినట్టయితే బాగుంటుంది. ఉదాహరణకు
7వ తరగతిలో 8వ తరగతి దేవులపల్లి రామాంజరావు గారు రాసిన గ్రామీణ క్రీడలు వినోదాలు అనే ఒక పాఠం ఉంది. ఆ పాఠంలో ఆటలన్నీ కూడా ఇప్పుడు ఎవరు ఆడటం లేదు. క్రికెట్ తప్ప ఇంకేం ఆడుతున్నారు? ఏదో వాలీబాల్ ఆడతారు, షటిల్ ఆడతారు. కాబట్టి అందులో ఉన్నటువంటి ఈ గుడుగుడు గుడుగుంచం, కోతి కొమ్మచ్చి, అదేవిధంగా పచ్చీసు, గచ్చకాయలు, ఇవన్నీ కూడా పిల్లల చేత మైదానంలో ఆడిస్తే వాళ్ళకి సహజంగా అది వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. మన సంస్కృతి తెలుస్తుంది. అదేవిధంగా కవన విజయం. 2 minutes. అదేవిధంగా నాటికలు, దేశభక్తి, సాంస్కృతిక గేయాలు, ఉపవాచకాల్లో స్థానిక చరిత్రను రూపొందిస్తే బాగుంటుంది. ఉదాహరణకు ఉట్నూరులో ఒకసారి మేము వెళ్ళినప్పుడు, సార్ మాకు ఎవరో సుభాష్ చంద్రబోస్ పాఠం పెట్టారు, మా కొమరం భీం పాఠం ఎందుకు పెట్టలేదు సార్ అని అడిగారు. ఒక 5th క్లాస్ పిల్లవాడు, ఒక గోండు పిల్లవాడు అడిగాడు. అంటే ఉపవాచకంలో కనీసం, ఎందుకంటే మనం లివ్ లోకల్ అని చెప్తున్నాం కదా, కాబట్టి ఆ స్థానిక చరిత్రల్ని కనుక కొంత మనం పాఠ్యాంశాలు రూపొందిస్తే, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖుల చేత ఇంటర్వ్యూలు తీసుకోవటం, కవులు కళాకారుల చేత ఉపన్యాసాలు చేయించడం, ఇలాంటివి కనుక కొన్ని మనం చేపట్టినట్టయితే మన తెలుగు భాషా వికాసం సంపూర్ణమవుతుందని నేను ఆశిస్తూ, నాకు ఈనాడు ఈ 4 మాటలు చెప్పేటువంటి అవకాశం కల్పించినటువంటి మునిరత్న నాయుడు గారికి, అదేవిధంగా ఉమామహేశ్వరరావు గారికి, నా తోటి ప్రసంగకర్తకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. డాక్టర్ శంకరమంచి శ్యామప్రసాద్ గారు ఈరోజు ఈ టాపిక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక కీనోట్ అడ్రస్, హలో ఒక కీనోట్ అడ్రస్ లాగా మాట్లాడేశారు మొత్తం అన్ని సబ్జెక్టులు. అయితే మేము ఒక్కొక్క అంశం మీద మాట్లాడతాం. బాల సాహిత్యం మీద గత నెలలో 2 ఉపన్యాసాలు పెట్టాము. ఆ విధంగానే రేపు పాఠ్యపుస్తకాల మీద పాఠ్యపుస్తక నిర్మాణం మీద ఇలా ఒకటోటే పెడుతూ పోతాను. అప్పుడు మిమ్మల్ని మళ్ళా పిలుస్తాం సార్, తప్పకుండా. చాలా బాగా అవగాహనతో చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. తర్వాత వక్త మేడం గారు ఉన్నారా? ఉన్నాను సార్. ఓకే మేడం. డాక్టర్ గోపవరం పద్మప్రియ గారు గిద్దలూరు, నెల్లూరు జిల్లాలో 10/3/1974లో జన్మించారు. వారు ఏపీపీఎస్సి ద్వారా జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా, అంతకు ముందు తెలుగు పండిట్ గా పనిచేసి, ఆ తర్వాత ఇప్పుడున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పిఎస్ఆర్ అండ్ పిఎస్ కాలేజ్ విడవలూరు, నెల్లూరు జిల్లాలో వారు పనిచేస్తున్నారు. ఎంఏ, బిఈడి, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. పిహెచ్డి టాపిక్ సంప్రదాయ వ్యాకరణాలలో క్రియా స్వరూప స్వభావాలు అనే అంశం మీద వారు పిహెచ్డి చేశారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో. యూజీసీ మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టు కూడా వారు చేనేత వారి భాషా సాహిత్య సంస్కృతులపై చేశారు. తర్వాత వీడియో, ఆడియో పాఠాలను రూపొందించి వాటిని సిసి ద్వారా పోర్టల్లో పెట్టారు. టీకేడబ్ల్యూ కాలేజ్ నెల్లూరు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా పనిచేస్తున్నారు. పరిశోధన విద్యార్థులకు పర్యవేక్షకులుగా కూడా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నెల్లూరు వారికి పిహెచ్డి గైడెన్స్ ఇచ్చారు. కాకుండా వారు 20 అంతర్జాతీయ సదస్సుల్లోనూ, 40 జాతీయ సదస్సుల్లోనూ, 9 రాష్ట్ర స్థాయి సదస్సుల్లోనూ పత్ర సమర్పణ చేశారు. పరిశోధన పత్ర సమర్పణ 3 జిల్లా స్థాయిలో చేశారు. మొత్తం 35 వ్యాసాలు వారి రచించినటువంటి వ్యాసాలు ముద్రణకు, వివిధ పత్రికల్లో ముద్రణ జరిగాయి. భాషా సాహిత్యాలపై, విద్యపై కార్యశాలల్లో పాల్గొన్నారు. కార్యశాల అంటే వర్క్షాపుల్లో పాల్గొని వారి అనుభవాన్ని మరింత చేసుకున్నారు. ఇక అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎక్సలెన్స్ అవార్డు, అదేవిధంగా లయన్స్ క్లబ్, ఎంబీ రావు ఫౌండేషన్ ద్వారా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నారు. సావిత్రిబాయి పూలే అవార్డు తీసుకున్నారు. వీరు పత్రికల్లో సమీక్షలు కూడా రాస్తారు. అది నేలడిగిన కరువు, అదేవిధంగా
అమ్మ చుట్టూ తిరిగే కథలు, పిల్లల కథలు అంటే సుధామూర్తి గారి పట్టుదల పుట్టింది అనే దానికి సంబంధించి వారు సాక్షి ఆదివారం వన్ డే అనే పత్రికలో వారి సమీక్షలు ముద్రించ జరిగాయి. కాబట్టి వారిని ఈరోజు మనం ఆహ్వానించడం జరిగింది. వారిని సగౌరవంగా ఉపన్యసించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారు మొదలు పెట్టండి మేడం. ఓకే సార్. ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి పిట్టు వెంకటేశ్వర్లు గారికి, మోడరేటర్ గా వ్యవహరిస్తున్న ఆచార్య మునిరత్నం నాయుడు గారికి, అంతర్జాలం మీద శ్రోతలుగా విచ్చేసి ఉన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని మొదలు పెడుతున్నా. నాకు ఇచ్చినటువంటి అంశం తెలుగు భాష బోధనలో మెళకువలు. సమాజంలో ఏ భాష అయినా సరే వృద్ధి చెందాల్సిందే. భాషపై మక్కువ, వ్యామోహమో దురభిమానమో కాదు, అది భాషా ప్రయుక్త సమాజ వికాసానికి దోహదం చేస్తుందని మనం నమ్మాలి. అది ఒక జాతి ఉనికికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ప్రతి భాష దాని మనుగడ కోసం పోరాడాల్సిందే. ఇది మన తెలుగు భాష విషయానికి వస్తే, మాట్లాడే వారి సంఖ్య కాస్త మెరుగ్గా ఉన్న మిగతా వ్యవహారాలన్నింటిలో పాలన, బోధనా మాధ్యమంగా పరిశీలించి వచ్చినప్పుడు కొంచెం తగ్గుముఖంగా కనిపిస్తుంది. సమాజంలో ఇది ప్రథమ భాషగా ఉంది, ద్వితీయ భాషగా ఉంది, తృతీయ భాషగా ఉంది. ఎలా ఉన్నా పాలనా భాషగా, బోధనా మాధ్యమంగా నేడు కనుమరుగవుతూ ఉన్నటువంటి స్థాయికి ఇది వస్తూ ఉంది. అయితే ఇది వృద్ధి చెందాలి అంటే మనము, ప్రభుత్వాలు ఏం చేయాలి అని చూస్తే, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు బోధనా మాధ్యమంగా తెలుగును ప్రోత్సహించాలి. తెలుగును ప్రోత్సహించాలి అంటే ఏదో ఒక ఆశ మనకు చూపించాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాల్లో కొంచెం ఏదైనా రిజర్వేషన్ ఇవ్వడం, అలాంటివి చేస్తే దాని పట్ల విద్యార్థులు మక్కువ చూపగలుగుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో తెలుగు భాషలోనే జరగాలని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. నేటి అవసరాలకు అనుగుణంగా కూడా తెలుగు వికాసం చెందాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పదజాలాన్ని మనం కాయిన్ చేసి అవి మొత్తంగా ఆ వాడుకలోకి వచ్చేటట్లు కూడా చూడాలి. తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించాలి. పుస్తకాలు కనుమరుగవుతున్నాయి నేడు. వాటి స్థానంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చేటటువంటి అనేక యాప్లు, ప్రతిలిపి మొదలైన యాప్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని చదివేటట్లుగా కూడా మనం చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు భాష ఆర్థిక భాషగా కానీ ఎదిగితే ఇది వికాసం చెందుతుంది అని నిపుణులు చెప్తున్నారు. అయితే నాకు ఇచ్చిన అంశం ఏంటి అనంటే, ఇప్పటి వరకు సారు శంకరమంచి శ్యాంప్రసాద్ సార్ గారు చాలా బాగా చెప్పారు. నాకు తెలుగు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏం చేయాలి, తరగతి గదిలో ఉండేటటువంటి విద్యార్థి ఎలా తెలుగును నేర్చుకోవాలి అనే అంశాన్ని ఇక్కడ నేను కుదించుకొని చెప్తున్నారు. మనం మొట్టమొదటి భాష ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? కుటుంబం నుంచి నేర్చుకుంటాం, చుట్టుపక్కల పరిసరాల నుంచి నేర్చుకుంటాం. అయితే కుటుంబం నుంచి నేర్చుకున్న భాష సమాజంలో చుట్టుపక్కల నుంచి ఇతరుల నుంచి నేర్చుకున్నటువంటి భాష భాషాభివృద్ధికి, సాహిత్యాభివృద్ధికి సరిపోతుందా అని అంటే సరిపోదనే చెప్పుకోవాలి. దైనందిన వ్యవహారాలకు అది సరిపోతుందేమో కానీ భాషాభివృద్ధి చెందాలి అంటే పాఠశాలలే మూల స్తంభాలు అన్నది మనం ఒప్పుకొని తీరవలసినటువంటి అంశం. ఎందుకు అంటే సాహిత్యాభివృద్ధి చెందాలన్నా, భాషాభివృద్ధి కావాలన్నా మనం ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఉత్తమ పౌరులుగా మనం మారాలి అని అంటే అక్కడ సాహిత్య అధ్యయనం మనకి ఎలా తోడ్పడుతుంది, ఇవన్నీ కూడా మనకి విద్యాలయాలనే నేర్పిస్తాయి. భాషాభివృద్ధిలో విద్యాలయాలు పునాదిరాళ్ళు అని మనం అనుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు తెలుగు పాఠ్యాంశాల బోధన ఎలా జరుగుతుంది? పోనీ విద్యాలయాల్లో భాష జరుగుతుంది, భాషా బోధన విద్యాలయాల్లో ఏ రూపంలో జరుగుతుంది అని అంటే మనకి మొట్టమొదట ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, కథ అంటే ప్రక్రియల రూపంలో బోధన సాగుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
ఈ ప్రక్రియల బోధన మనం ఎలా చెప్పాల్సిన దాంట్లో నైపుణ్యాలను ఎలా ఏర్పరచుకోవాలి అన్న విషయాలను సూచనప్రాయంగా నేను చెప్పదలుచుకున్నాను. వాటి ద్వారా మన భాషా నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అని. మారుతున్న కాలానికి అనుగుణంగా, సామాజిక పోకడలకు అనుగుణంగా భాష మారుతూ ఉంటుంది. నిత్య నూతనంగా ఉండే భాష మీద పట్టు సాధించడానికి భాషా బోధన ఉపయోగపడుతుంది. ఈ భాషా బోధన 2 రకాలుగా, ఒక పద్య రూపంలోను గద్య రూపంలోను ఉంటూ ఉంది. పద్య బోధన విషయానికి వస్తే, విద్యార్థులు పద్యాన్ని ఎందుకు చదవాలి అనంటే, సాహిత్యంలో ఉండేటటువంటి సౌందర్యాత్మకమైనటువంటి స్పృహను, భావన శక్తిని పెంపొందించుకోవడానికి మనం చదవాలి. రవిగాంచిన చోట కవిగాంచను. కవి చూసి పలవరించిన దాన్ని పులకరించి ఆ ఆనందానుభూతిని కవిత రూపంలో మనకు వస్తే, దాన్ని మనం ఎలా విద్యార్థులకి చెప్పాలి, అది ఆ పద్యం నుంచి గేయంగా వచ్చిన కవితగా కూడా ఇది రూపాంతరం చెందుతూ వచ్చింది. భాషా బోధనలో పద్య బోధనకి ప్రాముఖ్యత చాలా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పద్యాన్ని బోధించేటప్పుడు కేవలం తరగతి గదిలో అధ్యాపకుడు ఏం చేయాలి అని అంటే, పద్యం 2-3 భావం 2-3 పద్యాలకు విస్తరించి ఉంటుంది. విస్తరించినప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, సహజంగా మనం వెళ్ళంగానే ఒక పద్యం చదవడం, దానిలో ఉన్నటువంటి భావాన్ని చెప్పేయడం సులువు. ఎందుకు? అధ్యాపకుడికి సులువు కాబట్టి అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా విస్తరించి ఉన్నటువంటి పద్యాలన్నిటినీ ఒక అంశంగా తీసుకొని, అందులో ఉన్నటువంటి భావాన్ని, ఆ పద్యాలన్నీ సారాన్ని స్థూలంగా పరిచయం చేసి, ఆ తరువాత పద్యంలో ఉండేటటువంటి రసాన్ని గాని విద్యార్థులకు ఆస్వాదించేటట్లు చేసి, అప్పుడు ప్రతిపదానికి అర్థం చెప్పుకుంటే ఆ పద్యంలో ఉండేటటువంటి భావం వివరిస్తే బాగుంటుంది అని చెప్పవచ్చు. అంటే పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి రెండిటి ద్వారా కూడా విద్యార్థులకు ఆ పద్య భావాన్ని అందిస్తే, అంటే పూర్ణ పద్ధతిలో ఏమో మొత్తం పద్యం 3-4 పద్యాల్లో ఏముందో చెప్తాం, ఖండ పద్ధతిలో ఏమో ప్రతిపదానికి అర్థాన్ని చెప్తాం, మళ్ళా ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయిస్తుంటాం. ఇక్కడ ఏం చేస్తాము అనంటే, ఆ పద్యంలో భావక్రమం, వాక్య క్రమాన్ని చదివించిన తర్వాత ఏ వాక్యాన్ని ముందు పెట్టాలి, ఏ వాక్యాన్ని తర్వాత పెట్టాలి అని ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతిలో మరలా దాన్ని చెప్పిస్తే అప్పుడు సంపూర్ణంగా ఆ విషయం విద్యార్థులకి అవగాహన అవుతుంది అని అనుకోవచ్చు. తర్వాత విద్యార్థులు సమాధానాలు, ప్రశ్నోత్తర పద్ధతిలో వాళ్ళు అది అవగాహన చేసుకున్నారా లేదా, అందులో విషయం వాళ్ళకి అవగాహన వచ్చిందా లేదా, ధ్వని విశేషాలు గాని, రచనా చమత్కారాలు గాని, రసపోషణ గాని, ఆలంకారిక విశిష్టత మొదలైనవన్నీ కూడా విశదీకరిస్తూ వెళ్ళాలి. ఇలా బోధించడం వల్ల ఏమవుతుంది అని అంటే, అటు రసానుభూతి వస్తుంది, సాహిత్య పట్ల వాళ్ళకి సృజనాత్మక శక్తి పెరుగుతుంది, సహృదయత వాళ్ళకి అబ్బుతుంది, అంతర్లీనంగా వారిలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను మనం బయటకు తీసి వాళ్ళని కవులుగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే పద్య బోధన చేయాలి అనంటే 1వ తరగతిలోనే ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి అంశాన్ని పెట్టేసి చెప్పేస్తామా? కాదు. ఏ దశల్లో ఎలాంటి పద్య బోధన సాగాలి అనంటే, దానికి ప్రాథమిక దశకు వచ్చేటప్పటికి నాకు సారు ఇవన్నీ కూడా తడిమేశారు, అవన్నీ వదిలి నేను చెప్పుకుంటూ వస్తాను. ప్రాథమిక దశకు వచ్చేటప్పటికి ఎలాంటి ఉండాలి? బాలగేయాలు, అభినయ గీతాలు, భక్తి గేయాలు, అంటే చిన్నగా వాళ్ళకి శతక పద్యాలు, ఇవన్నీ కూడా అభినయం చేస్తూ అలా చెప్పగలిగితే, క్రీడా పద్ధతి ద్వారా వాళ్ళకి చెప్పగలిగితే చాలా బాగుంటుంది. మాధ్యమిక దశల వారికి కొంత భాషా శక్తి ఉంటుంది కాబట్టి రసవంతమైన పాటలు, లయానుకూలమైనటువంటి వృత్తాలు, ద్విపదలు, వర్ణనాత్మక పద్యాలు, ఇలా భక్తి వాత్సల్యానికి సంబంధించిన కొన్ని అంశాలను తీసుకొని వాళ్ళకి చెప్తే కొంచెం ఉన్నత స్థాయికి వచ్చేటప్పటికి కావ్యంలో ఉన్నటువంటి కొంత పాటునంతా తీసుకొని దాన్ని వాళ్ళకి
ఈ పాఠ్యాంశంగా పెడితే బాగుంటుంది అని అనుకోవచ్చు. ఉన్నత స్థాయిలో విద్యార్థులు ఎందుకంటే విమర్శనాత్మక శక్తి ఉంటుంది, సృజనాత్మక శక్తులు ఉంటాయి కాబట్టి కావ్య భాగాలను కానీ ఇతర సాహితీ రీతులను కానీ తెలిపే పద్యాలను మనం వాళ్ళకి పాఠ్యాంశాలుగా జోడించుకుంటూ వస్తే బాగుంటుంది. అంటే చరివిత చరణంగా వస్తున్నాయన్న అంశాన్ని ఇందాకే సార్ చెప్పేశారు. ఎక్కడెక్కడ ఏవేవి చరివిత చరణంగా వస్తున్నాయి దాని జోలికి నేను ఉదాహరణ జోలికి వెళ్ళడం లేదు. పూర్వ కవులతో పాటు ఆధునిక సాంప్రదాయాలని అనుసరిస్తూ వచ్చి సామాజిక చైతన్యాన్ని రగిలించేటటువంటి వచన కవితలు, గేయ కవితలు వీటిని కూడా తీసుకొని వచ్చి పద్య రచన పరిణామాన్ని విద్యార్థులకు తెలియజేసే విధంగా ఉపాధ్యాయుడు చెప్పగలగాలి. ఎందుకు ఆధునిక ప్రాచీన కవిత్వం మీకు ఎందుకు పెట్టాము, వచన కవిత్వాన్ని ఎందుకు పెట్టాము, దాని మధ్య సంధి ఏంటి అనే విషయాన్ని కూడా మనం విద్యార్థులకు బోధిస్తూ వస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. తర్వాత పద్యం కంటే కూడా తర్వాత పద్య రూపం అయిపోయిన తర్వాత గద్యం, కథ ఇవి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఎలా బోధించాలి అంటే గద్య బోధన ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే భాష జ్ఞానాభివృద్ధి, భాషపై పట్టు, భావగ్రహణకు భావ ప్రకటన సామర్థ్యాలకి వృద్ధి చేయడం, ఆలోచన విమర్శన శక్తిని కల్పనా శక్తిని పెంపొందించడం దీని గద్య బోధన యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక చట్టం 2011 ప్రకారం భాష అభ్యసన లక్ష్యాలను కొన్నింటిని చెప్పింది. అవి ఏంటి అంటే వినాలి, అర్థం చేసుకోవాలి, తగిన విధంగా మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత స్వీయ రచనకు వాళ్ళు తోడ్పడేటట్లు చేయాలి, పదజాల అభివృద్ధి చేయాలి. దీనితో పాటు సామాజిక స్పృహను కూడా విద్యార్థుల్లో కలిగించాలి. అసలు భాష మన అందరికీ తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాహిత్యం యొక్క పరమ ఉద్దేశం ఏమిటి? సామాజిక స్పృహ, సమాజంలో ఒక వ్యక్తిగా అతడు ఎలా మనుగడ సాగించాలో నేర్పిస్తాం. మన యొక్క ప్రధాన తెలుగు భాషా పండితుడి యొక్క లక్ష్యమే ఏంటి అంటే ఒక విద్యార్థిని మనం ముందు పెడితే ఆ విద్యార్థికి ఆ పాఠం ద్వారా కానీ మనం చెప్తున్న అంశాల ద్వారా కానీ ఒక మంచి పౌరుడిగా, ఉత్తమ మూర్తిమత్వం కలిగినటువంటి పౌరుడిగా మనం సమాజానికి అందించడమే మన లక్ష్యం. వాళ్ళకి 35 మార్కులో 90 మార్కుల్లో రప్పించడం అసలు నా ఉద్దేశం కాదనే నేను ప్రతి దాంట్లో నేను చెప్తాను. మీరు ఎన్ని మార్కులు వస్తాయో నాకు తెలియదు, కానీ ఎలా మీరు మారుతారన్నది నాకు కావాలిరా అంటూ ఉంటాను ఎంతసేపు తరగతి గదిలో. అలా వాళ్ళని మార్చడమే ఈ పాఠ్యాంశాల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే వీటితో పాటు భాషా జ్ఞానాన్ని అందిస్తాం. గద్య రూపానికి వచ్చేటప్పటికి గద్య ప్రక్రియలు ఏముంటాయి? కథ ఉంటుంది, కథానికలు ఉంటాయి, జీవిత చరిత్రలు ఉంటాయి, లేఖలు ఉంటాయి, యాత్రా చరిత్రలు ఉంటాయి, వ్యాసాలు ఉంటాయి, రేడియో ప్రసంగాలు ఉంటాయి, కరపత్రాలు ఉంటాయి. ఇన్ని రకాలు గద్యం అంటే ఎన్ని రకాలు ఎందుకు? కొన్ని కథలు పెట్టి పిల్లలకి చెప్పేసి మనకు కావాల్సింది నీతి కథలే కదా, మన మూర్తిమత్వాన్నే కదా మీరు చేయాలనుకున్నారు, ఉత్తమ పౌరుడిగానే కదా మీరు తీర్చిదిద్దాలనుకున్నారు, మరి ఇన్ని రకాల ప్రక్రియలు ఎందుకు మనం దానిలో పెట్టాలి? భాషా బోధనలో ఎందుకు పెట్టాలి? సంపాదకీయాలు ఎందుకు పెట్టాలి అనంటే మన లక్ష్యం మూర్తిమత్వంతో పాటు భాషపై పట్టు వాటికి సాధించాలి. కథ రాసేటప్పుడు ఒక రకమైనటువంటి భాషను ఉపయోగిస్తాం, వ్యాసంలో ఒక రకమైన ఉంటుంది, లేఖ రాసేటప్పుడు ఎలాంటి భాషను ఉపయోగిస్తాం. ఇవన్నీ చెప్పడం వల్ల భాషా భేదాలు ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి భాషను అంటే టీచర్తో ఎలా మాట్లాడాలి, పక్క స్నేహితుడితో ఎలా మాట్లాడాలి, సమాజంలో వ్యక్తితో ఎలా మాట్లాడాలో ఎట్లా తెలుసుకుంటామో రచించేటప్పుడు కూడా ఇలాంటి వివిధ రకాలైనటువంటి భాషా వైవిధ్యాన్ని నువ్వు పాటించాలి. అప్పుడే నువ్వు రాణిస్తావు ఏ రంగంలోకి వెళ్ళినా. సంపాదకుడిగా వెళ్ళి కథా శైలిని ఉపయోగిస్తే నీకు సరిపోదు కదా. అలాంటి దాన్ని అలాంటి భాషను అందించి వాళ్ళలో దాన్ని తర్ఫీదు చేసే విధంగా ఉపాధ్యాయుడు వాళ్ళకి చెప్పాలి. తర్వాత కథలోని
చెప్పేటప్పుడు కథను చెప్పాలన్నా, వ్యాసం చెప్పాలన్నా ఆ సంఘటనలు ఎలా చెప్పాలి, బోధించాలి అని అంటే కథలోని పాత్రలను సంఘటనలకు తగినట్లుగా ఉపాధ్యాయుడు ఊనిక కొందరు పాఠాన్ని తీసుకుంటారు, అలా చదువుకుంటూ పోతూ ఉంటారు. అది ఎలా ఉంటుంది అంటే చాలా నిర్జీవంగా ఉంటుంది. అలా కాదు, ఒక కథను మనమే చదవలేకపోతే విద్యార్థి ఎలా చదువుతాడు? కాబట్టి ఆ పాత్రలను దానికి అనుగుణంగా, ఆ సంఘటనలకు అనుగుణంగా మనం ఆ ఊనికను ఎక్కడ ఒత్తాలి, ఎలా సంభాషించాలి, ఇవన్నీ కూడా హావభావాలను ఎలా పలికించాలి, అలానే ఉపాధ్యాయుడు బోధిస్తే ఆ విద్యార్థికి త్వరగా పట్టుకుంటాడు. తర్వాత మనం వాళ్ళ చేత చెప్పించాలనుకున్నా, వాళ్ళ చేత నటింప చేయాలనుకున్నా చక్కగా అవగాహనకి వస్తుంది. ఎక్కడ ఏ శైలిని ఉపయోగించాడు, ఏ అలంకారాలను ఉపయోగించాడు, ఎలాంటివి ఉపయోగించాడు అన్నవన్నీ కూడా మనం చెప్పొచ్చు. అదే సమయంలో వాళ్ళలో ఆ అంశాలలో ఉండేటటువంటి ఆ దేనికి సంబంధించింది, నీతికి సంబంధించిందా, ఆ భక్తి సాహిత్యానికి సంబంధించింది అంశాలను చూస్తూ విశ్లేషణ శక్తిని, విమర్శన శక్తిని కూడా వాళ్ళని ఆ విద్యార్థుల్లో మనం పెంపొందిస్తూ రావాలి తెలుగు అధ్యాపకులుగా. ఈ వీటితో పాటు ఇంకొక పద్యబోధన, గద్యబోధన తర్వాత మనకు కనిపిస్తూ ఉన్నది తెలుగు సాహిత్యంలో ఉపవాచకం. విద్యార్థుల్లో ఉపవాచకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే పఠనాభిలాషను పెంపొందించడం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ప్రథమ భాషగా తెలుగును అభ్యసించే వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళికలో తెలుగు వాచకంతో పాటు అనుబంధంగా ఉపవాచకాన్ని 6వ తరగతి నుంచి ప్రవేశపెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే కొందరు విద్యావేత్తలు ఏం చేశారంటే, లేదు లేదు 6వ తరగతి నుంచి కాదు, ప్రాథమిక దశ నుంచే తెలుగు వాచకాలను అనుబంధంగా పెట్టాలి అని వాళ్ళే ఏం చేశారు, 1 నుంచి 3వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఏం చేసింది, వర్ణ చిత్రాలతో కూడినటువంటి కథలను ఉపవాచక అంశాలుగా చేర్చి వాళ్ళే స్కూల్స్ కి అందజేస్తూ వచ్చారు. ఆ వర్ణ చిత్రాలను వాళ్ళకి చూపించడం, వాళ్ళ ద్వారా ఆ కథలను అక్కడ చెప్పించడం, ఇవి చేయాలి. ఇచ్చిన తర్వాత స్కూల్స్ లో కొన్నిట్లు ఏం చేస్తున్నారు అని అంటే, ఏదైతే పరీక్షకు ఉపయోగపడుతుందో దాన్ని చెప్తారు, ఏదైతే పరీక్షకు ఉపయోగపడుతుందో దాన్ని పక్కన పడేస్తాం. ఈ అనుబంధాలను ఖచ్చితంగా పిల్లల చేత చదివించాలి. ఆ కథావాచకాలను కార్డుల రూపంలోను ఇలా అందిస్తూ ఉన్నారు. వాటన్నిటిని చదవాలి. 4-5 తరగతిలో ఏం చేశారు అనంటే, చదువు ఆనందించు అనే సూచనతో ఒక పాఠాల వెనుక కొన్ని ప్రతి అధ్యాయంలోనూ కొన్ని కథలను, వ్యాసాలను, గేయాలను చేర్చారు. అలా వాటిల్ని కూడా తెలుగు భాషా బోధకుడు చదివిస్తే బాగుంటుంది. 6-7 తరగతులకు వచ్చేతలకి ఉపవాచక అంశాలు కథలే కాకుండా నాటికలు, ఏకాంకికలు, వ్యాసాలు కూడా చేర్చవచ్చు. ఉపవాచకం వల్ల విద్యార్థుల్లో పఠనాభిలాషను పెంపొందించవచ్చు, స్వయం అధ్యయన శక్తి పెంపొందించడం, పఠన వేగాన్ని పెంపొందించడం, పఠన వేగాన్ని, మౌన పఠనాన్ని అలవాటు చేయడం, సృజనాత్మక రచన శక్తిని అభివృద్ధి చేయడం, జీవిత ఆదర్శాలను ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. ఉపవాచక బోధన లక్ష్యాలుగా అసలు ఉపవాచకం ఎలా ఉండాలి అంటే, వాచకంలో ఉండేటటువంటి భాషా స్థాయి కంటే కూడా తక్కువ భాషా స్థాయి ఉండాలి, కఠినంగా ఉండకూడదు. ఎందుకంటే ఇంట్లో ఉండి అతను స్వయంగా చదువుకుంటాడు కాబట్టి భాషా స్థాయి సరళంగా ఉండాలి. ఆసక్తి కలిగించేటటువంటి అంశాలనే ఉపవాచకంగా మనం తీసుకోవాలి. సాహిత్యాంశాలనే కాదు, లోక జ్ఞానాన్ని పెంపొందించే అంశాలను కూడా ఉపవాచకంగా ఎంపిక చేస్తే వాళ్ళలో సామాజిక స్పృహ కలిగేటటువంటి సామాజిక స్పృహ కలిగే అవకాశం ఉంటుంది. ఈ ఉపవాచకాన్ని ఎలా అంటే, కథలు, పద్యబోధన అనుకోండి, మనం క్లాసులోకి వెళ్ళి పద్యాలను చదివి వాళ్ళకి వివరించడం జరుగుతుంది. కథ అయినా మనం ముందు చెప్తాము కథని, ఒక్కొక్కసారి చదివి వాళ్ళకి చెప్తాము, ఒక్కొక్కసారి పిల్లవాడి చేత చదివిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఉపవాచకంకి వచ్చేటప్పుడు
ఉపవాచకంలో ఉన్నటువంటి అంశాన్నంతా కూడా ముందు సారాంశాన్ని విద్యార్థికి చెప్పాలి. ఇదిగోరా, ఇది ఉపవాచకం, ఇది జీవిత చరిత్ర, దీన్ని వీళ్ళు రాశారు, ఇదిగో ఈయన యొక్క సమాజంలో ఈ ఉపవాచకంలో ఉన్న ఆ వ్యక్తి కావచ్చు, లేకపోతే ఆ నవలకు సంబంధించిన విషయం కావచ్చు, ఏదైనా తెలుగు సాహిత్యంలో దీనికి స్థానం ఉంది, సమాజంలో వీరికి స్థానం ఉంది అని ప్రధాన సంఘటనలన్నిటినీ అక్కడ విద్యార్థికి మనం సూచన ప్రాయంగా చెప్తూ వెళ్ళాలి. వెళ్ళేసిన తర్వాత ఆ ఉపవాచకంలో కొన్ని భాగాలను ఆ విద్యార్థికి అందించిన తర్వాత వాళ్ళని ఇంట్లో చదువుకు రమ్మని చెప్పాలి. చదువుకు రమ్మని చెప్పిన తర్వాత చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ చేతే ఆ ఉపవాచకాన్ని చెప్పిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. వాళ్ళే విద్యార్థి ఒక 4-5 గ్రూప్స్ చేసేసి, ఇదిగో ఈ 4 అధ్యాయాలను చదువుకురా, 7-10 అధ్యాయాలను చదువుకురా అని చెప్పి వాళ్ళ ద్వారా చెప్పిస్తే బాగుంటుంది. ఆ 4-5 అధ్యాయాలు దానిని సూచన మన మార్గదర్శకాలను ఇస్తూ విద్యార్థులు వాళ్ళ చేత చెప్పిస్తూ, లేదా అందులో అంశాలు మనం మొత్తం చెప్పేసిన తర్వాత అందులో అంశాలన్నిటిని వాళ్ళకి ఇచ్చి ఒక చర్చా గోష్ఠిని పెట్టినా బాగుంటుంది. ఇలా అయితే వాళ్ళలో భాషణ నైపుణ్యాలు పెరుగుతాయి, సృజనాత్మక శక్తి పెరుగుతుంది, విమర్శనాత్మకత శక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఉపవాచకం ద్వారా మనం విద్యార్థులకు ఈ నైపుణ్యాలన్నిటినీ అందించవచ్చు అని అనుకుంటున్నాను. తర్వాత మనం టెక్స్ట్ బుక్ లో మనకు కనిపించే మరొక అంశం, పాఠాల వెనుక ఏం కనిపిస్తూ ఉంటాయి? సందులు, సమాసాలు, వ్యాకరణం కనిపిస్తూ ఉంటుంది. అయితే వ్యాకరణాన్ని ఎలా బోధించాలి? రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయి. ఇవి సాధురూపాలు, ఇవి అసాధురూపాలు అని చెప్తూ ఉండడం ఒక మార్గం. లేదు, ఇది భాష, ఈ భాషను ఇలాగే సాధు రూపాల జోలికి అసాధు రూపాల జోలికి వెళ్లకుండా, ఇవిగో భాషలో ఈ రూపాలు ఉన్నాయి, వీటి నిర్మాణం ఇలా వచ్చింది, ఈ పదం యొక్క నిర్మాణం తర్వాత ఇలా రూపాంతరం చెందింది అని భాషాశాస్త్ర ఒక ఏమని భాషాశాస్త్రం ఒక దాన్ని లక్ష్యంగా కూడా తీసుకుని అలా సాగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే వ్యాకరణమైన భాషాశాస్త్రం ఏం చేసినా అక్కడ ఉన్న పదాన్ని వర్ణించి తీరాల్సిందే. అసలు వ్యాకరణం యొక్క ఏంటి దాన్ని అంటే భాషా స్పృహ అనే దాన్ని కలిగించాలి. వ్యాకరణ బోధన ద్వారా విద్యార్థులు దేన్ని కలిగించాలి అంటే భాషా స్పృహను కలిగించాలి. భాషా స్పృహ అంటే ఏంటి అని అంటే, భాషా స్పృహ అంటే పదజాలం మీద అవగాహన. పదజాలంలో అంటే అవగాహన అంటే పదజాలంలో ఏది కర్త, ఏది కర్మ, ఏది నామవాచకం, ఏది భాషా విభాగాలు, ఏవి సందులు, ఏవి సమాసాలు, ఏవి అలంకారాలు, ఇవన్నీ కూడా మొదలైన వాటి మీద అవగాహన కలిగించడమే వ్యాకరణ బోధన యొక్క ప్రథమ ఉద్దేశంగా మనం తీసుకోవచ్చు. అయితే ఈ బోధన దశల వారీగా ఎలా చేయాలి? ప్రాథమిక దశలో ఏమి ఉంచాలి, మాధ్యమిక దశలో ఏమి ఉంచాలి, ఉన్నత స్థాయిలో ఏమేమి చెప్పాలి, మనం ఏం చేయాలి అని అంటే 3, 4, 5 తరగతుల్లోకి వచ్చేతలకే వాడి భాషా భాగాలను అర్థం చేసుకొని వాక్యంలో గుర్తించాలి. ఏది నామవాచకం, ఏది సర్వనామం, ఇలాంటివి గుర్తించుకోవాలి. క్రియా విశేషణం కొంచెం కష్టం అవుతుందేమో 3, 4 తరగతులకి. తర్వాత ఏకవచనాలు, బహువచన రూపాలను అర్థం చేసుకోవాలి. ఏకవచనం ఇది, బహువచనం ఇది, ఏకవచనాన్ని ఎలా రాస్తున్నాము, బహువచనానికి ఏ ప్రత్యయాలు ఉపయోగిస్తున్నాము అంటే రాస్తూ దాని పదాలన్నిటినీ రాసి చూపించడం, వాక్యంలోని పదాల మధ్య సంబంధాలను గుర్తించడం, కాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను, క్రియారూపాలను గుర్తించడం, వాక్య నిర్మాణ క్రమాన్ని ఎలా పడితే అలా రాయకుండా పాండవులు అడవులకు వచ్చింది అనకుండా అడవులకు వచ్చారు, ఇలాంటి నిర్మాణ క్రమాన్ని వాళ్ళకి చెప్పడం. ఇవన్నీ కూడా 3, 4, 5 తరగతుల్లో జరిగితే 6, 7 తరగతులకు వచ్చేతలకే వాక్య రకాలు తెలియాలి, వాక్య భేదాలను గుర్తించాలి, వాక్యంలో విభక్తులను వాళ్ళు గుర్తించేటట్లు చేయాలి, పదాలను కలపడం,
కలిపే సందర్భంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాటి ద్వారానే వాళ్ళ ద్వారా సూత్రాలను విడదీయడం, కలపడం, జరిగే మార్పులను వాళ్ళ చేత గుర్తింపు చేస్తూ చిన్న చిన్నగా సూత్రాన్ని వాళ్ళకి ఆ అలవాటు చేస్తూ రావడం. తర్వాత వ్యతిరేక బోధక పదాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఇవన్నీ కూడా మనం 6-7 తరగతుల్లో చెప్తూ ఉంటే బాగుంటుంది. 8, 9, 10 తరగతులకు వచ్చేతలకే పద్య, గేయ, వచన రచన నియమాలను వాళ్ళు గుర్తించేటట్లు చేయాలి. కొంచెం స్థాయి పెరుగుతుంది కాబట్టి అందులో ఏ వృత్తానికి సంబంధించినవా, దేశీ ఛందస్సు, ఇలా వృత్త ఛందస్సును వాళ్ళకి పరిచయం చేస్తూ చిన్న చిన్న అలంకారాలను గుర్తించేటట్లు చేయడం, రచన శైలిని పరిచయం చేయడం, ఇక్కడే ప్రత్యక్ష వాక్యము, పరోక్ష వాక్యాలు పరిచయం చేయడం, ఒక వాక్యం నుంచి ఇంకొక వాక్యాన్ని రాయించడం, కర్త కర్మణి వాక్యాలను గుర్తింప చేయడం, ఇలా అన్ని కూడా ఈ 8, 9, 10 తరగతుల్లో జరుగుతుంది. ఇలా ఇక్కడ ఈ వ్యాకరణాన్ని బోధించేటప్పుడు, సూత్రాలను బోధించేటప్పుడు కానీ మొదలైన చోట్ల ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు అంటే నిగమోప పద్ధతి బోధన, అనుమానోప పద్ధతి బోధన, అనుసంధాన పద్ధతి, ప్రయోగ పద్ధతి ద్వారా బోధన జరుగుతారు. అంటే సూత్రం చెప్తారు, సూత్రం చెప్పి ఉదాహరణ ఇవ్వడం, ఇది ప్రాచీన పద్ధతి. అలా కాకుండా పాఠాన్ని చెప్పి పాఠంలో ఉన్న పదాలన్నిటిని ఏరించాలి, వాళ్ళ చేత ఏరించేసి ఒక పక్క రాయాలి, రాసి అన్నిటిని విడగొట్టండి అని చెప్పాలి. విడగొట్టిన తర్వాత ఆ విడగొట్టిన మార్పులను ఒక పక్కకు చేర్చాలి, దేనికి సెగ్రేట్ చేస్తూ ఇదిగో ఈ ఈ ఈ నియమాలు, ఈ మార్పులు ఈ సూత్రానికి అనుసంధానించి ఉన్నాయి. ఇలా చెప్పడం వల్ల విద్యార్థికి ఇక మర్చిపోయే అవకాశమే ఉండదు. ఇలాంటి రూపాన్ని ఎక్కడ చూసినా తర్వాత సాహిత్యంలో, తర్వాత పెద్ద అయిన తర్వాత వాడు ఇంకొక కావ్యాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా దాన్ని గుర్తుపట్టేస్తాడు. అది ఏ సందో గుర్తుపడతాడు, ఏ సమాసమో గుర్తుపడతాడు, సమాసమో సందో చెప్తాడు, అది అలంకారమో చెప్తాడు, ఎలాంటి అలంకారమో, ఇలాంటివన్నీ గురించి చెప్పేటటువంటి పద్ధతిని అనుసంధాన పద్ధతి అంటే నియమాలను తీసుకొని ఈ సూత్రానికి అనుగుణంగా ఏ ఉన్నాయో ఏరించడం, అదొక పద్ధతి. ఇలా వ్యాకరణ బోధన అనేది జరుగుతూ ఉంది. వ్యాకరణం తర్వాత తెలుగు భాషా బోధనలో అతి ముఖ్యమైనది వ్యాస బోధన. ఎందుకంటే వ్యాసాలు రాయిస్తూ ఉంటారు విద్యార్థుల చేత, ఫలానా వ్యాసం రాయండి అని ఒక కాలం ఇచ్చి వ్యాసం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సృజనాత్మక వ్యక్తీకరణ అంటే కవులుగా తీర్చిదిద్దుతామో లేదో, మనకి అందరు కవులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సృజనాత్మక శక్తి ద్వారా వాళ్ళందరూ ఎలా ఉన్నా లేకపోయినా కనీసం మంచి వ్యాసకర్తగా మాత్రం మనం తీర్చిదిద్దగలుగుతాం. ఎందుకు అంటే ప్రయత్నిస్తే చక్కటి వ్యాసకర్తగా ప్రతి విద్యార్థిని తీర్చగలిగే స్థాయిలో వాళ్ళ అంతర్లీనంగా ఉన్నటువంటి భావనా శక్తిని మనం వెలికి తీయవచ్చు, ఆలోచన శక్తిని వెలికి తీసి మంచి విమర్శకుడిగా అయినా మనం తయారు చేయవచ్చు, మంచి వ్యాసకర్తగా తయారు చేయవచ్చు, మంచి లేఖకుడిగా తయారు చేయవచ్చు. ఈ వ్యాస రచనా బోధనలో ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు అని అంటే ప్రశ్నోత్తర పద్ధతి, అనుకరణ పద్ధతి, అభివర్ణ పద్ధతి, చర్చా పద్ధతి, సన్నివేశ పద్ధతి, వీటి ద్వారా వ్యాస రచన నైపుణ్యాలను విద్యార్థిలో పెంపొందించే అవకాశం ఉంటుంది. ప్రశ్నోత్తర పద్ధతి అంటే ఏం లేదు, అంటే 3వ తరగతి 4వ తరగతిలో ఏదో ఒక అంశాన్ని ఇచ్చి నువ్వు రాయరా అంటే వాడు రాయలేడు. ఎందుకంటే వాడికి ఆ శక్తి, ఆ క్రమము అనేది తెలియదు. కాబట్టి ముందే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక చిన్న అంశాన్ని ఎంచుకొని తను వ్యాస క్రమాన్ని ఎన్నుకొని ప్రశ్నలు వేస్తూ ఉండాలి. ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ ప్రశ్నకు జవాబుని మనం నల్లబొట్టు మీద రాస్తూ ఉండాలి. రాస్తూ ఉండగా ఏమవుతుంది, మొత్తంకి జవాబులన్నీ కలిపి, అంటే మనకి ఎవరు చెప్తారు ప్రశ్నకి జవాబు చెప్పేది విద్యార్థి కాబట్టి వెంటనే వాడి చేతే మనం ఆన్సర్ చెప్పిస్తూ దాన్నంతా రాస్తే మొత్తం చదవమంటే అదొక వ్యాస రూపంగా వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఈజీగా వ్యాసం రాయడానికి పునాది అనేది అక్కడ పడుతుంది. తర్వాత
ఆ తర్వాత అనుకరణ పద్ధతిలో ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యాసం ఆవు గురించి ఒక వ్యాసం రాశాడు. అరే ఇప్పుడు నువ్వు రాసావు కదా ఆవు గురించి వ్యాసం రాసిన తర్వాత దానికి పోలిక ఉండేటటువంటి ఇంకొక దాన్ని తీసుకొని ఆ పోలికకు అనుగుణంగా గేదె గురించి రాయమన్నది. ఒక చెట్టు గురించి వ్యాసం రాయమని చెప్పిన తర్వాత ఇంకొక చెట్టు గురించి నువ్వు వ్యాసం రాసి తీసుకురా అని చెప్పాలి. ఇది అనుకరణ పద్ధతి. అమ్మా నాన్నల గురించి, అనుబంధాల్లో అక్కా చెల్లెళ్ళ సంబంధం, అన్నదమ్ముల సంబంధం గురించి ఒకదాన్ని మనం మోడల్గా ఇస్తాము, దానికి అనుగుణంగా ఇంకొక వ్యాసాన్ని రాసుకొని వస్తాం. అనుకరణ పద్ధతి వస్తే ఒక దృశ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఆ దృశ్యానికి అనుగుణంగా వాళ్ళను సొంతంగా వాళ్ళని రాయమని చెప్పడం. తర్వాత చర్చా పద్ధతి, రాయవలసిన అంశాన్ని ప్రశ్నోత్తర పద్ధతిలో ఇలా రాయవచ్చు. ఈ విధంగా సన్నివేశ పద్ధతి ఏంటంటే, ఒక చిత్రాన్ని అక్కడ పెట్టేస్తాం. చిత్రాన్ని పెట్టిన తర్వాత ఆ చిత్రానికి అనుగుణమైనటువంటి వ్యాసాలను వాళ్ళని రాయమని చెప్పడం. ఈ విధంగా ప్రాజెక్టులు ఇవ్వడం. ప్రాజెక్ట్ ఇచ్చేసి 4-5 గ్రూప్స్ చేసి ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలన్నింటినీ వాళ్ళు సేకరించిన తర్వాత దాన్నంతా ఒక క్రమ పద్ధతిలో రాయమని చెప్పడం. ఇవన్నీ కూడా వ్యాస బోధనలో మనము ప్రకల్పన పద్ధతి అని అంటాం. ఈ విధంగా తెలుగు భాషా బోధన ద్వారా తెలుగు భాషా బోధన నైపుణ్యాలను నేను పూర్తిగా బోధనా నైపుణ్యాలకే పరిమితమయ్యాను సార్. ఆ బోధనా నైపుణ్యాలను ద్వారా విద్యార్థిని ఒక మంచి సాహితీవేత్తగా, మంచి వ్యాస రచయితగా, విమర్శకుడుగా తీర్చిదిద్దే అవకాశం మనకి ఉంటుంది. ఎప్పుడైతే మనం పటిష్టంగా బోధన చేస్తామో అది తర్వాత అతనికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా బోధన ఎందుకు చేశాం? బానే ఉంది. తెలుగు భాషను ఎందుకు చెప్పాం అనంటే, భాషా నైపుణ్యాలను వాళ్ళల్లో, శ్రవణ నైపుణ్యం, భాషణ నైపుణ్యం, పఠన నైపుణ్యం, లేఖన నైపుణ్యం, ఈ 4 నైపుణ్యాలను వాళ్ళలో వృద్ధి చేస్తే మంచి భాషావేత్తగా అతను వెలుగొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భాషాభివృద్ధికి మూలం పాఠశాలలు. పాఠశాలల్లో ప్రథమ భాషగా ఎంచుకున్నటువంటి తెలుగు వాళ్లకు ఇలాంటి బోధన జరిగితే మంచి సాహితీవేత్తలు సమాజానికి అందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది బోధనా వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి మెళకువలను పాటిస్తే మంచిదని నేను నాకు చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మునిరత్నం నాయుడు సార్ గారికి, బిట్టు వెంకటేశ్వర సార్ గారికి, నాకు పరిచయం చేసిన వేదికను పరిచయం చేసిన కరుణా మేడంకి, అందరికి ఇక్కడ అంతర్జాలంలో ఉన్న శ్రోతలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నానని చెప్పాను. భాషణ నైపుణ్యాలు చెప్దాం అనుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎవరైనా ఇందులో ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉన్నారా ఇప్పుడు? ఎందుకంటే మంచి ఉపన్యాసాలు 2 ఏర్పాటు చేశారు, మంచి ఉపన్యాసాలు చెప్పారు. పద్మప్రియ గారు మరి శ్యామ్ ప్రసాద్ గారు ఎక్సలెంట్, ఇద్దరు రెండు విభాగాల్లో 2 విధానాల్లో మంచి ఎక్సలెంట్ స్పీచెస్ చెప్పారు. ఇందులో ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా? ఏవైనా ఎవరి గురించి కానీ ఏ విషయం గురించి కానీ? ఉమా గారు చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం సార్. నా పేరు ఉమామహేశ్వరరావు. శ్యామ్ ప్రసాద్ గారు 33 సంవత్సరాల బోధనానుభవంతో వారు బోధన విషయంలో భాషా నైపుణ్యాలని విద్యార్థుల్లో పెంపొందించడానికి వారు ఇచ్చిన సూచనలు, ప్రత్యేకించి ఇంగ్లీష్ భాష రావాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అనే మాట, దాంతో పాటు సహజాతాలు అనేటువంటివి మాతృభాషలోనే వికసిస్తాయని, దాంతో పాటు చిన్నపిల్లల్లో పసిపిల్లల మనసు మీద 2 రకాల భారాన్ని ప్రత్యేకించి మన ఆంధ్ర ప్రభుత్వం, మన తెలుగు ప్రభుత్వాలు వేస్తున్నాయి. విషయ భారం ఎలాగో ఉంటుంది, దాన్ని ఎలాగూ కాదనలేదు, కానీ భాషా భారాన్ని కూడా వేస్తున్నారు. ఇది తీసేయాలని చెప్తున్నారు. అలానే ప్రస్తుతం ఉన్న సమాజంలో భాష అంటే ఇంగ్లీషు, దేశం అంటే అమెరికా, డబ్బు అంటే డాలరు, ఇంకా చెప్పాలంటే చదువు అంటే మెడిసిన్, ఇంజనీరింగ్, ఇంకా భాషకి ఎక్కడ స్థానం లేకుండా పోయింది. అలా కాకుండా భాషోపాధ్యాయుడు ఒక సాంస్కృతిక రాయబారిగా ఉంటూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచాలని చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది.
దాంతోపాటు అంటే ఒక తెలుగు భాష ఒక జాతిగా 3000 సంవత్సరాలు, ఒక భాషగా 2000 సంవత్సరాలు, ఒక సాహిత్య భాషగా 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలుగా ఈ భాష ఎలా అభివృద్ధి చెందింది, అది విద్యార్థుల్లోకి వెళ్ళాలి అంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి బాధ్యతలను స్వీకరించాలి అంటే దాన్ని బోధనా భాషగా, న్యాయ భాషగా, అధికార భాషగా, వ్యవహార భాషగా, పరిపాలన ఇది ఎలా ఉండాలి, ఎలా ఉంటే చేస్తుందనే విషయాన్ని చెప్పారు. ఈ మాతృభాష వలన ప్రధానంగా వాళ్ళు విద్యార్థుల్లో అభివృద్ధి జర్నీలో ఉన్నాను, అందువల్ల వచ్చాను. ఇప్పుడు వచ్చాను, మీరు రామప్రసాద్ గారు ఇంకో మాట చెప్పారండి. ఓమేశ్వర గారు ఒక్క మాట గుర్తు చేయాలి. మాస్టర్ ప్రవీణ, విద్యా ప్రవీణ కోర్సులు ఇవి పూర్తిగా మూతపడి స్థాయికి వచ్చాయి. అవి రివైవ్ చేయాలనేది మంచి మాట, మంచి. ఎందుకంటే ప్రభుత్వాలు గుర్తించి వాటిని చేస్తే భాషలో పట్టు అనేది వాళ్ళ భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ కోర్సుల్లో ప్రతి విద్యార్థికి భాష మీద మంచి పట్టు వస్తుందని చెప్పారు. అది మంచి పాయింట్, అది కూడా చెప్పండి. అంటే విద్యార్థులు అంటే అటు ఊహాశక్తి, లోక జ్ఞానం, తార్కిక జ్ఞానం, భావ వ్యక్తీకరణ, మెయిన్ పరిసరాలతో మమేకం కావటం, జీవకారుణ్య భావం, ఇవన్నీ మాతృభాష వల్లే వస్తాయని చెప్పిన మాట ఇదిగా అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు సమాజ సౌధానికి 4 స్తంభాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం, ఓకే, ఇవన్నీ చెప్పిన. దాంతో పాటు వాళ్ళు చూపించారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసి, ఉదాహరణకు మనం చూపించినటువంటి మాసరా అనే పత్రిక కానీ, లేకపోతే పల్లెబాట అనేటువంటి చిన్న డిక్షనరీ కానీ, దాన్ని విద్యార్థుల చేత రాయించిన వ్యాస సంపుటి, ఇవన్నీ తప్పనిసరిగా అందరికీ మార్గదర్శకంగా ఉంటాయి. ఇటువంటి మంచి సమర్థవంతమైనటువంటి ఉపన్యాసాన్ని అందించారు వారు. శ్యాంప్రసాద్ గారు, డాక్టర్ శంకరపంచి శ్యాంప్రసాద్ గారు, వాళ్ళు వారానికి ఒక వ్యాసం వాళ్ళకి ప్రచురితం అవుతూనే ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను వారివి. అలానే పద్మప్రియ గారు ప్రత్యేకంగా బోధనా నైపుణ్యాల మీద వారు దృష్టి పెట్టారు. బహుశా సమయాభావం వల్ల వేరే విషయాన్ని చెప్పలేకపోయారు. బోధనా నైపుణ్యాల్లో పద్య బోధన, గద్య బోధన, ఉపవాచక బోధన, వ్యాకరణ బోధన, వ్యాస బోధన, ఈ 5 విషయాలను వారు ప్రధానంగా మనకు తీసుకొచ్చారు. ఆ 5ంటిని కూడా ప్రాథమిక స్థాయిలో ఎలా ఉండాలి, మాధ్యమిక స్థాయిలో ఎలా ఉండాలి, ఉన్నత స్థాయిలో ఎలా ఉండాలి, ఇవి చెప్తూ వచ్చారు. వారు చెప్తూ ఒక మాట అన్నారు, వారు కళాశాలలో పనిచేస్తున్నారు కాబట్టి మరి పాఠ్య పుస్తకాల విషయం మరి వారికి అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు. పాఠ్యభాగ నేపథ్యం, ఉద్దేశం, ఇవి తప్పనిసరిగా ప్రస్తుతం ఉన్న పాఠంలో అసలు ఆ పాఠం పెట్టడానికి ఉద్దేశం ఏంటి, దాని నేపథ్యం ఏంటి, రెండింటిని ఇస్తున్నారు. శ్యాంప్రసాద్ గారు తర్వాత పద్మప్రియ గారు ఇద్దరు చెప్పిన విషయం, ఒక విషయం ఉంది. అంటే కింది తరగతులకు వాచకాలు తయారు చేసే వాళ్ళు, పై తరగతులకు వాచకాలు తయారు చేసేవారు, వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదని. ఉదాహరణకు 9వ తరగతిలో మొట్టమొదటి పాఠం ధర్మబోధ అని ఉంటుంది, శకుంతల ఉపాఖ్యానం ఉంది. అదే 12వ తరగతిలో అదే పద్యాలు సత్య ప్రాశస్త్యం అనే పేరుతో ఉంటుంది. ఇది ఇటువంటి ఎందుకు వస్తుందంటే ఇంటర్మీడియట్ స్థాయిలో తయారు చేసేటువంటి వాళ్ళు, వాచకాలు తయారు చేసే వాళ్ళు పాఠశాల స్థాయి వాచకాలను చూడకపోవటం, ఇటువంటి వాటివి ఇవి చాలా ఉన్నాయి. ఇటువంటివి వీటి వాచకాల్లో పుడకలు అనే పేరుతో నేను ఒక వ్యాసం కూడా అలా పంపించాను. ఇందులో ఎలా సమస్యలు ఉన్నాయి అనేటువంటివి. ఈ రోజు మొత్తం మీద విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడం ఎలా అనే విషయం మీద శ్యాంప్రసాద్ గారు, బోధనా నైపుణ్యాలను ఎలా మనం పెంచాలి విద్యార్థుల్లో, తద్వారా ఆసక్తిని ఎలా పంపించాలనే విషయం మీద పద్మప్రియ గారు చక్కగా తెలియజేశారు. నాకున్న ఒక చిన్న సమస్య కాదు, ఒక సందేహం ఏంటంటే తెలుగు సంధులు, సంస్కృత సంధులు చెప్పే సమయంలో అతి పెద్ద సమస్య వస్తుంది. ప్రత్యేకించి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, అలానే సవన సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఇటువంటి విషయాలకు వచ్చే వరకు తప్పనిసరిగా సమస్య ఉంది. ఆ సమస్యను విద్యార్థులకు ఎలా చెప్పాలి అనేది, ఇప్పుడు చింతాకు అంటే అది సవన దీర్ఘ సంధ, వాడికి అత్వసంధ అనేటువంటి విషయాన్ని మనం వాడికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాం. నేను విద్యార్థులు అడిగితే అది పరిణితితో రావాల్సిందే, తెలుగు పదం ఏది, సంస్కృత పదం ఏది అన్నట్లే చెప్తున్నాను. కానీ అది సరైన సమాధానం కాదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తెలియజేయండి. పద్మప్రియ గారు చెప్తారు దానికి, మీరు అడిగిన దానికి పద్మప్రియ గారు చెప్తారు సమాధానం. చెప్పండి మేడం. సరే సార్, మీరు గ్రామర్ వాళ్ళు కదా, మీరు చెప్తారు బాగా. ఉమామేశ్వరరావు గారు మళ్ళా అడగండి. అంటే ఇప్పుడు అత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఈ రెండు బోధించేటప్పుడు ఉన్న సమస్య చింతాకు అంటాం. ఆ ప్లస్ ఆ
వచ్చేసి ఇదేదో వస్తుంది అప్పసంది అని చెప్తాం. చింతాకు అప్పసంది. పదభేదం తెలియాలి. తెలుగు పదాలేవి, సంస్కృత పద జ్ఞానం వాళ్ళకి తెలియజేయాలి. విద్యార్థులకు ఆ విషయం చెప్తున్నాం. కానీ విద్యార్థికి వాడికి సంస్కృత పదం ఏది, అదే పోనీ తత్సమ పదం ఏది, తెలుగు పదం అనేది ఎలా తెలియటం లేదు, తెలియదు కూడా. ఇప్పుడు అన్నం అంటే అసలు సంస్కృతం అంటే వాడు ఆశ్చర్యపోతాడు, అన్నం అనే సంస్కృతం ఎలా అవుతుందని. ఈ విషయంలో ఒక సమస్య అయితే ఉంది. ఇక్కడ మార్కులు పోగొట్టుకుంటున్నారు పిల్లలు. దానికి ఏమన్నా మీ దగ్గర ఏమైనా టెక్నిక్ ఉందా అని అడిగాను అంతే. వాస్తవానికి ఓకే మా థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్య ప్రసంగం చేసినటువంటి మరి డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్ గారికి, అట్లాగే డాక్టర్ గోపవరపు పద్మప్రియ గారికి, ఇద్దరు చాలా ముఖ్యమైనవి, చాలా నిష్ణాతమైనటువంటి ప్రసంగాలు చేశారు. మీ నైపుణ్యం మీద, బోధన నైపుణ్యం మీద మీ ప్లానింగ్ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అట్లాగే శ్యాంప్రసాద్ గారి ప్రసంగం అసలు టోటల్ తెలుగు భాష మీద అసలు జరుగుతున్నటువంటి కుట్ర లేదా మన అసమర్థత లేదా మన అలసత్వం, ఈ రెండింటిని జోడించి చెప్పారు వారు. చాలా బాగుంది. వీటి వల్ల మనం ఏమైనా నేర్చుకోగలమా అనేది ఉద్దేశము. అంటే మనం తెలుగు భాష అభివృద్ధికి ఎట్లా ఆయన చెప్పిన దానిలో నాకు నచ్చింది ఏంటంటే, భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ కోర్సులు ఇది ఉన్నవి మూసేస్తున్నారు. అట్లా కాకుండా జిల్లాకు ఒక కాలేజీ స్థాయిలో ఉంటే గాని మనకు భాష మీద పట్టు ఏర్పడితే వాళ్ళు టీచర్లుగా గట్టిగా ముందు మనకు తెలిస్తే కదా విద్యార్థులకు చెప్పగలగటం. కాబట్టి భాష మీద పట్టు ఏర్పడాలంటే భాషా ప్రవీణ లాంటిదే బాగుంటుంది. జనరల్ బిఏ తెలుగు వాళ్ళకి ఏం రావు, జనరల్ గా చెప్తున్నాం కదా. అందుకని అట్లాంటి కోర్సులు అనేది చాలా అవసరము, ఉండవలసిన అవసరం ఉంది. దానికి మనం ప్రభుత్వానికి సూచన కూడా చేయొచ్చు. ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు పాటిస్తారు లేదనేది అది వేరే విషయం, బట్ సూచన చేయొచ్చు మనం. ఈ ముఖ్య ప్రసంగాలకి మీరు అంగీకరించి వచ్చి చాలా చక్కగా ప్రసంగించినందుకు ధన్యవాదాలు. భాషా ప్రవీణ మాట దేవుడైతే సార్, అసలు డిగ్రీ స్థాయిలో ఒకప్పుడు 4 సెమ్స్ లో తెలుగు భాషా బోధన ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే 2 సెమిస్టర్స్ కి వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ ఏదో 3వ సెమిస్టర్ లో కూడా పెడతాము అని వచ్చింది. ఏ సిలబస్ ఇస్తారన్నది ఇప్పుడు వరకు అయితే ఎలాంటి కరికులం గా, విషయ ప్రణాళిక ఏది మాకు ఇప్పుడు వరకు అయితే అందలేదు. 4 నుంచి 3 అయింది, 3 నుంచి 2 అయింది. అదే ప్రభుత్వంలో ఏదైనా కథలకి వస్తే ఇలాంటివన్నీ పెడుతూనే ఉన్నారు. తెలుగు భాష అధ్యాపకులందరూ లెటర్ రాయడం, ప్రభుత్వానికి నివేదించడం, మనం చేయగలిగిన పని అది. భాషా అధ్యాపకుల నియామకంలో భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ చదివిన వాళ్ళకు ప్రత్యేక ఏదో కొంత వెసులుబాటు ఇస్తే అప్పుడు తప్పనిసరిగా చదువుతారు, విద్యార్థులు కూడా ఆసక్తిగా వస్తారు. ఇప్పుడు మాకు ఎవరో బిఎస్సిలో ఒక తెలుగు సబ్జెక్ట్ తీసుకొని తెలుగు టీచర్ వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, తెలుగు పండిట్స్ ఎక్కువగా భాషా ప్రవీణ నుంచి వస్తారు కదా, పండిట్ కోర్స్ చేసి వస్తారు కదా, లేదా అలా ఏం లేదు, స్పెషల్ తెలుగు వాళ్ళు కూడా వస్తారు. ఇది వరకు అట్లా వచ్చేది, మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది తెలియదు. ఇది వరకు అట్లా వచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు.